Hare Krishna Mataji and Prabhuji, Dandvat Pranam. Thank you so much for joining our last session. Hare Krishna Mataji, Dandavat Pranam. Hare Krishna Prabhuji, Dandvat Hare Pranam. Krishna Mataji, Dandavat Pranam. Dandvat Pranam. Dandvat Pranam Andarki. Hare Krishna Mataji, Dandavat Pranam. Dandvat Pranam. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ ఇవాళ లాస్ట్ రోజుకి వచ్చాం మాతాజీ. అవును మాతాజీ, లాస్ట్ రోజుకి వచ్చేసాము. త్వరగా అయిపోయినట్టుంది మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్వత్ ప్రణామ్. ధన్వత్ ప్రణామ్ మాతాజీ. ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ. సో మనం మన అధ్యాయం మొదలు పెడదాము. ఇవాళ మనం 18వ అధ్యాయం అనేది చర్చించుకోబోతున్నాము. 18వ అధ్యాయంలో మనకి చాలా వివరాలు అనేవి ఇస్తారు భగవంతుడు. ఇప్పటిదాకా చర్చించుకున్నవన్నీ కూడా సమ్మరీ లాగా వస్తుంది 18వ అధ్యాయం అనేది. సో మనం ఇవాళ అధ్యాయాన్ని చర్చించుకోబోతున్నాము. మనం మంగళాచరణం చేసి స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. श्रीमद् भगवद गीता की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. निताई गौर प्रेमानंदे हरि हरि बोल. Thank you so much, Mataji and Prabhuji, for joining today's session. Hare Krishna Andarki, Dandvat Pranam. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. Hare Krishna. హరే Dandvat కృష్ణ Pranam. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. మాతాజీ, దండవత్ ప్రణామ్. Hare Krishna. Dandvat Pranam Andarki. Hare Krishna Mataji. Hare Krishna. Dandvat Pranam. నేను మ్యూట్ చేశాను మిమ్మల్ని, డిస్టర్బెన్స్ వస్తుంది, కొందరు వెనక బ్యాక్గ్రౌండ్ నాయిస్ అవుతుంది నడుస్తుంది. మీరు గ్రూప్ ఒకసారి చెక్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. గ్రూప్ లో మీకు గెట్ టుగెదర్ వివరాలు అనేవి పంపించడం జరిగింది. ఎప్పుడు ఉంటుంది, టైమింగ్స్ ఏంటి, ఎక్కడ ఆ వివరాలు అనేవి అన్నీ ఇచ్చాము. అండ్ ఆ తర్వాత మీకు ఒక గూగుల్ ఫామ్ అనేది పంపించడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. సో మీరు టెంపుల్ కి వచ్చి మీరు గెట్ టుగెదర్ అటెండ్ అయ్యే సర్టిఫికేట్ తీసుకోగలనంటే ఆ గూగుల్ ఫామ్ లో అదే పెట్టండి. మీరు రాలేము టెంపుల్ కి, మేము వేరే ఊర్లో ఉన్నాము, లేదు ఏదైనా వేరే పని వల్ల రాలేకపోతున్నాము అని కనుక అంటే మీరు డిజిటల్ సర్టిఫికేట్ అయినా కానీ పొందొచ్చు. అయితే దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. నేను 1-2 సెషన్లు విని సర్టిఫికేట్ అంటే కుదరదు. సో మినిమం మనకి 15 చాప్టర్స్ ఆర్ అట్లీస్ట్ 12 చాప్టర్స్ అట్లా అయినా అటెండ్ అయిన వాళ్ళు ఉంటేనే వారికి సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎస్.
ఇవాళ అధ్యాయం మొదలు పెట్టే ముందు సో ఇవాళ అధ్యాయం కూడా ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం. శ్రీల ప్రభుపాద్కి జై. స్క్రీన్ షేర్ చేస్తాను. సో ఈ అధ్యాయం పేరు మోక్ష సన్యాస యోగము లేదా సన్యాసం యొక్క పూర్ణత్వము. ద పర్ఫెక్షన్ ఆఫ్ రినౌన్సియేషన్ అంటారు. సన్యాసం యొక్క పూర్ణత్వం. ఇది మనకి చివరి అధ్యాయము. సో ఇందులో మనం చర్చించుకుపోయే అంశాలు ఏమేమి ఉంటాయి అంటే, మొదటిది కర్మయోగం యొక్క సారాంశం ఏంటి. నేను చెప్పాను కదా 18వ అధ్యాయం అనేది మనకి అన్నిటి సారంగా ఉంటుంది అనమాట. 2వ అధ్యాయం కూడా అంతే, మనకి చాలా వివరాలు చెప్తారు. 2వ అధ్యాయంలో అర్జునుడు శరణాగతి పొందుతారు, ఆ తర్వాత భగవంతుడు ఆత్మజ్ఞానాన్ని చెప్తారు, ఆ తర్వాత సకామ కర్మ చెప్తారు, నిష్కామ కర్మ చెప్తారు, స్థిత ప్రజ్ఞ, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. బట్ ఇప్పుడు మనకి ఈ అధ్యాయంలో కూడా అన్ని సమ్మరీ లాగా చెప్పుకుంటూ వస్తారు కృష్ణ. సో కర్మయోగ సారాంశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత త్రిగుణాల్లో ఇంకొన్ని విషయాలు అనేవి మనం చర్చించుకుంటాం. సో ఇప్పటిదాకా మనం 14వ అధ్యాయంలో త్రిగుణాల గురించి చర్చించుకున్నాము. అయితే 17వ అధ్యాయంలో కూడా త్రిగుణాల్లో ఎలా ఉంటారు అంటే మన యజ్ఞ దాన తప ఆహారపు అలవాట్లు ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది త్రిగుణాల్లో చర్చించుకున్నాము. మూడోది ఆదర్శ కార్యకర్త ఎలా ఉండాలి, ఐడియల్ వర్కర్ ఎలా ఉండాలి, ఎలా చేయాలి ఆయన పని అనేది చెప్తారు. భగవంతుని ప్రేమ అనేది ఎలా పొందాలి చెప్తారు. అంతిమ ఫలితాలు ఏంటి, దానివల్ల మనకు వచ్చే ఫలితం ఏంటి అనేది కూడా చెప్తారు. ఈ అధ్యాయానికి మనం ఇచ్చుకున్న పేరు స్మైల్. బట్ బిఫోర్ దాట్ ఒక్కసారి నిన్నటి అధ్యాయం రివిజన్ చేద్దాము. అంటే ఎక్కువ కాకపోయినా సింపుల్ గా చేద్దాము. నిన్నటి అధ్యాయానికి ఇచ్చుకున్న పేరేంటి? శ్రద్ధాత్రయ విభాగములు. శ్రద్ధాత్రయ విభాగ యోగంలో డివిజన్స్ ఆఫ్ ఫెయిత్ అంటారు. దానికి సంక్షిప్త నామం ఏంటి? కరెక్ట్. అంటే విశ్వాసం. ఫెయిత్, విశ్వాసం. అయితే ఏమడుగుతారు అర్జున క్వశ్చన్ అక్కడ? వేదాలను పాటించే వారెవరు? సత్వ రజోతమో. దేవతల గురించి దానవుల గురించి చర్చించుకున్నాం కదా, మరి మధ్యలో కేటగిరీ ఉంటారు కదా, కంప్లీట్ గా దేవతలు కంప్లీట్ గా దానవులు అని కాకుండా వారికి ఒక శ్రద్ధ అనేది ఉంది. ఆ శ్రద్ధని బట్టి మరి వాళ్ళని ఎలా మనము విభజించవచ్చు, ఎలా వారి గురించి తెలుసుకోవచ్చు అన్నప్పుడు భగవంతుడు చెప్పుకుంటూ వస్తారు. సో ఏమేం చెప్తారు దాంట్లో? ఏంటి? ఆస్టారిటీస్, తపస్సు, దాన ధర్మాలు. అర్జునుడు అడిగిన ప్రశ్నకి పరమభక్త. కరెక్ట్. అర్జున అడిగిన ప్రశ్నకి శ్రద్ధ అనేది ఎలా ఉంటుంది అని చెప్పడానికి, శ్రద్ధ అనేది 4 ఫ్యాక్టర్స్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. మొదటిది, మనం సమాజం నుండి ఏం తీసుకుంటున్నామంటే ఆహారం రూపంలో మనం ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి ఆ ఆహారం అనేది త్రిగుణాల్లో ఉంటుంది. దాన్ని బట్టి మన విశ్వాసం ఆధారపడి ఉంటుంది. అలానే మనం తిరిగి ఏమిస్తాము అంటే యజ్ఞాల రూపంలో ప్రకృతికి తిరిగిస్తాము, దానాల రూపంలో సొసైటీకి తిరిగిస్తాము. ఓకే, చుట్టూ ఉన్న జనాలకు మనం తిరిగి చేస్తూ ఉంటాము దానాల రూపంలో. తపస్సుల రూపంలో మన శరీరానికే మనము చేసుకుంటూ ఉంటాం. మనోతపస్సు, వాక్కు తపస్సు మరియు శారీరక తపస్సు. సో ఈ 5టిని బట్టి కూడా మనము ఎటువంటి విశ్వాసంతో ఉన్నాము అనేది చెప్పొచ్చు అని చెప్పి భగవంతుడు వాటి గురించి అన్ని కూడా త్రిగుణాల్లో చెప్తారు. సత్వగుణంలో ఎలా ఉంటుంది యజ్ఞ దాన తప, రజోగుణంలో ఎలా ఉంటుంది యజ్ఞ దాన తప, తమో గుణంలో ఎలా ఉంటుంది యజ్ఞ దాన తప అనేది వివరించారు. ఓకే, అయితే ఏదేమైనా కానీ మనకి ఏం చేసినా భగవంతుడి పైన విశ్వాసం లేకుండా చేస్తే మాత్రం దానివల్ల ప్రయోజనం లేదు అని చెప్పి చివరి శ్లోకాల్లో చెప్పుకున్నాము. ఇవాళ అర్జునుడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. అర్జున క్వశ్చన్ తో స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇవాళది. దీనికి ఇచ్చుకున్న సంక్షిప్త నామం స్మైల్. ఓకే, ఎస్ అంటే సమ్మరీ ఆఫ్ కర్మయోగ. కర్మయోగ యొక్క సారాంశం ఏంటి అది అర్జునుడు క్వశ్చన్ అడగడంలో భగవంతుడు ఇక్కడ కర్మయోగ సారాంశం అనేది మళ్ళీ చెప్తారు. మనం అసలు కర్మయోగ ఎక్కడెక్కడ చర్చించుకున్నాం గుర్తుందా మీకు? ఏ అధ్యాయాల్లో చర్చించుకున్నాం కర్మయోగ గురించి? 3వ అధ్యాయం, 3, 4, 5. బేసిక్ గా 3, 4, 5 ప్రాముఖ్యంగా ఉంటాయి. 6వ అధ్యాయం మనకి ధ్యాన యోగ ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎం అంటే ప్రకృతి రీతులు, మోడ్స్ ఆఫ్ నేచర్.
సో ఇక్కడ కూడా కొన్ని విషయాలు మనకి త్రిగుణాల్లో ఎలా ఉంటాయి అనేది భగవంతుడు చెప్తారు. ఆదర్శ కార్యకర్త, ఐడియల్ వర్కర్. అంటే ఐడియల్ వర్కర్, ఆదర్శ కార్యకర్త ఎలా ఉంటారో చెప్తారు. లవ్ ఆఫ్ గాడ్ హెడ్, భగవంతుని ప్రేమ. ఎండ్ రిజల్ట్స్, అంతిమ ఫలితాలు. ఓకే, ఎందుకు ఇక్కడ కర్మయోగ గురించి వస్తుంది అంటే సో అర్జునుడి క్వశ్చన్ తో స్టార్ట్ అయింది అనమాట. ఒక్కసారి నేను మీకు ఆ క్వశ్చన్ చూపిస్తాను. స్లైడ్ లేదు, బట్ నేను మీకు ఆ క్వశ్చన్ చూపిస్తాను. కనిపిస్తుంది స్క్రీన్? స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే, సో అర్జునుడి ప్రశ్న ఏంటో చూడండి. అర్జున వాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య హృషికేశ పృథక్ కేశి నిషూధన. అర్జునుడు పలికెను, ఓ మహాబాహో, కేశి సంహార, రిషికేశ, నేను త్యాగము మరియు సన్యాసము అను వాని ప్రయోజనమును తెలుసుకొనగోరుచున్నాను. నాకు వీటి యొక్క ప్రయోజనం తెలపండి. త్యాగం ఏంటి, సన్యాసం ఏంటి, వాటి ప్రయోజనం ఏంటి, నేను ఏ మార్గాన్ని తీసుకోవాలి అని నాకు తెలపండి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. అయితే ఇట్లాంటి క్వశ్చనే మనకి 3వ అధ్యాయంలో అడుగుతారు. నేను కర్మ చేయాలా సన్యాసం చేయాలా అని అక్కడ అడుగుతారు. 5వ అధ్యాయంలో అడుగుతారు ఏంటి అంటే అక్కడ కూడా అంతే. సో నేను కర్మ యోగం చేయమంటారా కర్మ సన్యాసం చేయమంటారా అని అడుగుతారు. బట్ ఇప్పుడు 18వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమడుగుతారంటే నేను త్యాగం చేయాలా సన్యాస మార్గం తీసుకోవాలా, ఏం చేయాలి అని చెప్పి అడుగుతారు అనమాట. అయితే భగవంతుడు ఇప్పుడు జనరల్ గా మనం ఒకే క్వశ్చన్ పదే పదే ఎవరైనా అడుగుతున్నారు అనుకోండి, మనం అదే ఆన్సర్ చెప్తూ ఉంటే వాళ్ళకి ఆన్సర్ వినిపించకనా లేకపోతే ఎందుకు అడుగుతున్నట్లు అదే క్వశ్చన్ చెప్పండి. మనం ఏం చేయాలి ఆన్సర్ కోసం ఇంకా క్లియర్ గా కావాలి అని ఉద్దేశం. సో మనం ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు అదే క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నప్పుడు వాళ్ళు దాన్ని ఇంకొక కోణంలో చెప్పాలి. ఆల్రెడీ ఒక కోణంలో చెప్పాము, వాళ్ళు విన్నారు, విని వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేశారు, మాకు విన్నాము అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు అంటే వారికి వివిధ కోణాల్లో దాని గురించి చెప్పాలి. సో భగవంతుడు అలానే చేస్తారనమాట. 3వ అధ్యాయంలో అడిగినప్పుడు దాన్ని ఒక కోణంలో చెప్పారు, 5వ అధ్యాయంలో అడిగినప్పుడు ఇంకొక కోణంలో చెప్పారు, 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి దీన్ని ఇంకొక కోణంలో చెప్పబోతున్నారు. సో ఇప్పుడు ఎలా చెప్తారు అంటే త్రిగుణాల గురించి ఇంత దాకా చర్చించుకున్నాం కదా, 14, 17 అధ్యాయంలో త్రిగుణాల గురించి చర్చించుకున్నాం కదా, దాన్ని సూచిస్తూ కర్మ చేయాలా సన్యాసం చేయాలా, త్యాగమా సన్యాసమా ఏంటి అనేది చెప్తారు. సో నిజమైన సన్యాసం అంటే ఏంటి అంటే కర్మ ప్రతిచర్యల నుండి స్వేచ్ఛని ఇస్తుంది. కర్మ ఫలాలను త్యజించడం కానీ కర్మలను కాదు. నిజమైన సన్యాసం అంటే ఏంటి అంటే కర్మని త్యజించడం కాదు, కర్మ ఫలితాలని త్యజించడము. మనకి సన్యాసం అంటే ఒక భావన ఉంటుంది ఏంటి అంటే అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అని, అది కూడా సన్యాసమే. కానీ నిజమైన సన్యాసం అంటే కర్మని వదిలేయడం కన్నా కూడా కర్మ ఫలితాలను వదిలేస్తాం చూసారా, అది నిజమైన సన్యాసము. ఓకే, సో అందరూ కర్మని త్యజించి వెళ్ళిపోలేరు. ఇన్ఫాక్ట్ కర్మలు చేస్తూ ప్యూరిఫై అవ్వడమే మనకున్న కర్తవ్యం అనమాట. మనందరికీ మన వర్ణాలను బట్టి మన ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్మ అనేది నిర్దేశింపబడి ఉన్నది. సో ఆ కర్మలని చేస్తూ ఉంటేనే మనం శుద్ధీకరణ వైపు వెళ్తూ ఉంటాం. కర్మని త్యజించామనుకోండి పవిత్రం వైపు వెళ్ళలేమన్నమాట. ఎందుకంటే బయట కర్మలు చేయట్లేదు కానీ మనసులో మాత్రం బోల్డ్ అంతా నడుస్తుంది కదా, సో శుద్ధీకరణ జరగదు అనమాట. సో కర్మని ఆచరిస్తూ కర్మ ఫలితాల పైన మమేకం అవ్వకుండా ఉంటే అది నిజమైన సన్యాసము. ఓకే, భౌతిక కోరికలపై ఆధారపడిన కర్మలను విడిచిపెట్టడం సన్యాసం, సమస్త కర్మ ఫలాలను విడిచిపెట్టడం త్యాగం. రెండూ సమానమే. ఇక్కడ డిఫరెన్స్ కూడా ఇస్తున్నారు చూడండి. భగవంతుడు ఏం చెప్తున్నారంటే భౌతిక కోరికల కోసం కర్మల్ని చేస్తుంటాం కదా, దాన్ని వదిలిపెట్టాలి.
అంటే సన్యాసం అంటే సమస్త కర్మల్ని వదిలిపెట్టడం కాదు. మన ఇంద్రియ భోగం కోసం ఏవైతే కార్యాలు చేస్తామో వాటిని వదిలిపెట్టడం. అంటే భగవత్ సేవను కూడా వదిలిపెట్టడమేనా సన్యాసం అంటే చెప్పండి? కాదు మాతాజీ. కాదు మాతాజీ. ఎగ్జాక్ట్లీ కాదు. సో సన్యాసం అంటే మనకున్న అపోహ ఏంటి అంటే అన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు తెలుసా? ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే అర్జునుడి భావం అన్నమాట. నాకు ఇంత కష్ట పరిస్థితి వచ్చింది కదా, నా తాత ముందు నా గురువులని నేను ఎదిరించి పోరాడాలి, సో నేను సన్యాసం తీసేసుకుంటా అనేది చాలా ఈజీ ఆప్షన్ గా కనిపిస్తుంది ఆయనకి. ఇప్పుడు చెప్తున్నారు భగవంతుడు, సన్యాసం అంటే మొత్తం వదిలిపెట్టుకోవడం కాదు నాయన. సన్యాసం అంటే నీ భౌతిక కోరికలు తీర్చుకోవడానికి ఏవైతే కర్మలు ఉంటాయో దాన్ని వదిలిపెట్టడం. అంతేగాని భగవంతుడు ఏదైతే ధర్మాన్ని ఆచరించమంటున్నారో దాన్ని వదిలిపెట్టడం సన్యాసం కాదు. క్లారిటీ ఇస్తున్నారు అనమాట. సో మనం కూడా అంతే. మన జీవితంలో బాగా ఎప్పుడైనా టఫ్ సిచ్యుయేషన్ వచ్చేసింది, మన ధర్మాన్ని మనం చేస్తున్నప్పుడు, మన కర్తవ్యాన్ని చేస్తున్నప్పుడు, నేను అన్ని వదిలేసి వెళ్ళిపోతా, నేను ఇంకేం పట్టించుకోను అంటే, నో, దట్ ఈస్ నాట్ రైట్. దట్ బికమ్స్ ఇర్రెస్పాన్సిబిలిటీ. అవునా కదా? అది ఏమంటారంటే ఇంకా అది బాధ్యత రాహిత్యాన్ని చూపిస్తుంది. బాధ్యత గల వ్యక్తి భౌతిక సుఖాల కోసం కర్మలు చేయడాన్ని పక్కన పెట్టాలి. బట్ తన ధర్మం ఏదైతే ఉందో, తన స్వధర్మ సనాతన ధర్మ ఏదైతే ఉందో వాటిని విడవకూడదు. సన్యాసం అనే పేరుతో వాటిని విడిచి వెళ్ళకూడదు భగవంతుడు చెప్తున్నారు. ఇది త్యాగం అంటే ఏంటి అంటే సమస్త కర్మ ఫలాలను విడిచిపెట్టడం. సో బేసిక్ గా సన్యాసం అన్నా త్యాగం అన్నా కానీ రెండు సమానమే. కర్మలన్నీ చేస్తాము, ఫలితాలని విడిచిపెడతాము. ఇక్కడ కూడా అంతే. భౌతిక కోరికల కోసం కర్మలు చెయ్యరు, అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి కర్మలు చేస్తారు, సన్యాసంలో వదలరు. ఇక్కడ కూడా అంతే. కర్మ ఫలితాలని విడిచిపెట్టడం. మనం ఏవైతే కర్మాలు చేస్తూ ఉంటామో వాటి యొక్క ఫలితాలని వదిలిపెట్టడం రెండు కూడా సమానమే. ఈ విధముగా చేయు పనిని సత్వగుణంలో త్యాగం అంటారు. దీన్ని ఎలా చెప్తారు అంటే సత్వగుణంలో దీన్ని త్యాగం అని చెప్తారు అర్జున అంటున్నారు. నహి దేహ వృథా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫల త్యాగి సత్యాగీత్యభిధీయతే. దేహదారి అయిన ఏ జీవికి కూడా కర్మలను పూర్తిగా త్యజించడం నిజానికి అసాధ్యము. కర్మలని కంప్లీట్ గా వదిలిపెట్టడం అనేది ఇంపాసిబుల్, మన వల్ల కాని పని. అందుకే తన కర్మ ఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని చెప్పబడను. సో కర్మల్ని విడిచిపెట్టడం పాసిబుల్ కాదు కాబట్టి మరి కర్మలని చేస్తూ ఉంటే ఆ బంధనాల్లో చిక్కుకుంటాం. కాబట్టి ఎలా చేయాలి అంటే కర్మలని ఆచరిస్తూ ఫలితాల పైన మాత్రం అటాచ్మెంట్ లేకుండా, ఫలితాల పైన వ్యామోహం లేకుండా ఫలితాలని త్యజిస్తారు చూసారా, అది నిజమైన త్యాగం, నిజమైన సన్యాసం అది అని చెప్తున్నారు. సో భగవద్గీత విన్న తర్వాత మనకి బాధ్యతలన్నీ వదిలేయమని చెప్తుంది భగవద్గీత అని ఎవరైనా అన్నారనుకోండి, మీరు 18 days భగవద్గీత విన్న తర్వాత మీరు చెప్పాలా లేదా? ఏం చెప్పాలి చెప్పండి? అదే చెప్పిందా భగవద్గీత మనకి? సో ఏం త్యజించమని చెప్పింది అంటే భౌతిక కోరికల కోసం చేసే కర్మలని త్యజించమని చెప్పింది, కానీ తన యొక్క స్వధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఎప్పుడు త్యజించమని చెప్పలేదు. భగవంతుడు ఇంకా అలా త్యజించి వెళ్తానంటే నివారించాడు అర్జునాని. సో మనం అలా చేస్తూ ఇది భక్తి మార్గము, అన్ని కర్మలు త్యజించేయండి అని ఎవరైనా చెప్తున్నారనుకోండి, నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకోలేదు భగవద్గీతని, మీరు మనం చెప్పాలన్నమాట. ఓకే, భగవద్గీత ఎప్పుడు కూడా సర్వ కర్మలని త్యజించమని చెప్పదు, సర్వకర్మ ఫలితాలని త్యజించమని చెప్తుంది. ఓకే, అందువలన ఈ 5 అంశాలను పరిగణలోకి తీసుకోకుండా తనను తాను మాత్రమే చేసేవాడిగా భావించేవాడు ఖచ్చితంగా అంత తెలివైన వాడు కాదు, మరియు విషయాలను యథాతథంగా చూడలేడు. అంతిమంగా చేసే వ్యక్తిని పరిగణలోకి తీసుకోడు. మిథ్యాహంకారంతో ప్రేరేపించబడి తనను తాను తన చర్యలకు స్వతంత్రంగా చేసేవాడిగా భావిస్తాడు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే మనం చేసిన పని యొక్క రిజల్ట్, ఫలితం అనేది పొందడానికి 5 రీజన్స్ ఉంటాయంట. 5 రీజన్స్ ఉంటాయి. ఆ 5 రీజన్స్ ఏంటి అనేది ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. ఏంటంటే ఆ 5 రీజన్స్, మొదటిది అధిష్టానం అంటారు. అధిష్టానం అంటే మనం మన కర్మని ఎక్కడ ఆచరిస్తున్నాము, ప్లేస్, ఏ ప్లేస్ లో మనం ఆచరిస్తున్నామో అది అధిష్టానం. ఓకే, నేను వీటికి ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమైంది. కర్త, కర్త అంటే ఎవరైతే ఆ కర్మని చేస్తున్నారో ఆయన కర్త. ఓకే, కారణం అంటే ఏంటి అంటే వేటి ద్వారా, ఏ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనము ఆ పనిని చేస్తున్నామో అది కారణం. ఓకే, చేష్ట అంటే ఎంత ఎఫర్ట్, ఎంత కృషి చేయాల్సి వచ్చింది ఆ పని చేయడానికి, అది చేష్ట. అయితే దైవం అంటే డెస్టినీ. మనకి కనిపించకుండా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, లక్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం మనం, డెస్టినీ అని చెప్తున్నారు.
ఇవన్నీ ఏంటి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్ అనేది చెప్పుకుంటూ ఉన్నాం. ఓకే, ఇక్కడ కర్త ఎవరు చెప్పండి? క్లాస్ ఇస్తున్నప్పుడు కర్త ఎవరు? క్లాస్ చెప్తున్నారు, క్లాస్ వింటున్నారు, కర్త ఎవరు? ఎవరైతే మీరే చెప్పేవాళ్ళు వాళ్ళు. అలా క్లాస్ వింటున్నప్పుడు కర్తలు ఎవరు? స్టూడెంట్స్. ఎవరైతే వింటున్నారో కరెక్ట్. ఓకే, ఫస్ట్ వీళ్ళిద్దరూ ఉండాలి. సో చేసే కర్త అనే వ్యక్తి ఉండాలి అక్కడ. ఎవరైతే చెప్తున్నారో ఎవరైతే వింటున్నారో ఈ పని తీసుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఇరువురు ఉంటేనే ఇది నడుస్తుంది. ఇది ఒక్కటే ఉంటే అయిపోతుందా అంటే రెండోది కారణం. కారణం అంటే ఏంటి అంటే మాట్లాడడానికి మనకి శక్తి ఉండాలి. ఇప్పుడు నాకు జలుబు చేసి గొంతు రావట్లేదు అనుకోండి, నేను ఎంత ప్రయత్నించాలన్నా చెప్పగలుగుతానా? చెప్పలేను. సో గొంతు అనేది ఉంది కాబట్టే మనం చెప్పగలుగుతున్నాం. అలానే మీకు కూడా అంతే. సో వినికిడి శక్తి అనేది ఉన్నప్పుడే మనం వినగలుగుతాం. సో ఈ రెండు మనకి కారణం అనమాట. దాంతోపాటు కారణం ఏంటి అంటే స్కిల్స్. ఒకటి మనం చెప్పడానికి కావాల్సిన నైపుణ్యం, నేర్పు ఏదైతే ఉంటుందో అది కూడా కారణం కిందనే వస్తుంది. ఓకేనా? సో కర్త అయిపోయింది, కారణం అయిపోయింది. నెక్స్ట్ ప్లేస్. ఇప్పుడు నేను ఈ ప్లేస్ లో ఉన్నాను, ఈ ప్లేస్ లో నేను హెడ్ ఫోన్స్ పెట్టుకొని చెప్తున్నాను, నా చుట్టూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కాబట్టి మీరు క్లియర్ గా వినగలుగుతున్నారు. మీరు కూడా మీరు మీ ఇంట్లో ఉన్నారు, మీ చుట్టూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కాబట్టి క్లియర్ గా వినగలుగుతున్నారు. అలా కాకుండా నేను చుట్టూ రద్దీగా ఉండే ప్లేస్ లో హెడ్ ఫోన్స్ అనేది లేకుండా నా పాటికి నేను చెప్తూ ఉన్నాను అనుకోండి, మీరు అది వినగలుగుతారా? ఎంత డిస్టర్బెన్స్ వస్తుంది, అవునా కదా? అలానే మీరు కూడా మీరు ఎక్కడో బయట వెళ్ళిపోయి మార్కెట్, మీరు బయట షాప్ కో మార్కెట్ కో వెళ్ళిపోయి నేను అక్కడి నుంచి వింటాను అంటే మీరు వినగలుగుతారా? సో ఈ ఈ ఈ పని జరగడానికి మనకి కర్త కావాలి, కారణం కావాలి, మనకి ఏవైతే చెప్పడానికి కావాల్సిన సాధనాలు ఉన్నాయో అవి కావాలి, దాంతోపాటు అధిష్టానం ప్లేస్ కూడా కరెక్ట్ గా ఉండాలి. అప్పుడే ప్రాపర్ గా వెళ్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే చేష్ట. మనకి ఎండివర్స్, కృషి కూడా పెట్టాలి. ఇప్పుడు నేను 18వ అధ్యాయం చెప్తానని చెప్పి మీకు క్లాస్లో అనౌన్స్ చేశాను, మీకు మెసేజ్ పెట్టాను. బట్ నేను 18వ అధ్యాయం ఏంటో అసలు ప్రిపేర్ అవ్వకుండా వస్తే నేను మీకు డెలివర్ చేయగలుగుతానా అసలు? చెప్పండి. సో దాని వెనక కావాల్సిన కృషి కూడా మనము చేయాలి, ఎండివర్స్ కూడా పెట్టాలి. దాన్ని చేష్ట అంటారు. ఇదంతా జరిగింది. కర్త ఉన్నాడు, కారణం ఉంది, చేష్ట ఉంది, కృషి పెట్టాము, అండ్ ప్లేస్ కూడా కరెక్ట్ గా ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పవర్ కట్ అయిందో, ఇంటర్నెట్ ఇష్యూ అయిందో, ఏదో ఒకటి అయ్యి నేను కనెక్ట్ అవ్వలేకపోయాను అనుకోండి, అది నా చేతుల్లో ఉంటుందా? ఇంకా ఉండదు. సో అదేంటి తెలుసా? దాన్ని ఏమంటారు తెలుసా? డెస్టినీ అంటారు అనమాట. ఓకే, ఒక పని కరెక్ట్ రిజల్ట్ రావడానికి ఈ 5 మనకి తోడ్పడాలి. కర్త ఉండాలి, కారణం ఉండాలి, అధిష్టానం ఉండాలి, చేష్ట ఉండాలి, అలానే భగవంతుని కృప, దైవ అంటారనమాట దాన్ని, దైవం, అది కూడా మనకి తోడవ్వాలి. అప్పుడే మనకి మనం చేసిన కార్యం అనేది రిజల్ట్ రూపంలో వస్తుంది. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పారంటే భగవంతుడు ఈ కాన్సెప్ట్ అంతా ఎందుకు చెప్పారంటే, నువ్వు నేను చంపుతాను అంటున్నావు కానీ నువ్వు కర్త దగ్గరే ఆగిపోతున్నావు. కర్తతో పాటు మిగిలిన 4 తోడైతేనే నువ్వు ఏదన్నా చేయగలుగుతావు. అవునా కదా? ఇప్పుడు క్లాస్ చెప్పాలి అంటే నేను ఒక్కదాన్ని ఉంటే సరిపోతుందా? కాదు. వినే మీరుండాలి, నా గొంతు కరెక్ట్గా ఉండాలి, నేను అది ప్రిపేర్ అయింది నాకు గుర్తుండాలి, దాంతోపాటు కరెక్ట్ ప్లేస్ లో ఉండాలి, భగవంతుడు కూడా అనుకూలించాలి కృప ద్వారా. సో ఇవన్నీ ఉంటేనే జరుగుతాయి. సో అర్జునుడికి చెప్తున్నారనమాట, నువ్వు చంపుతాను అనుకుంటున్నావేమో, కాదు, నువ్వు కేవలం ఒక్క పార్ట్ మాత్రమే, కర్తవి మాత్రమే నువ్వు, మిగిలినవన్నీ కూడా నీ చేతుల్లో కాదు. అంటే అఫ్ కోర్స్ నువ్వు ప్రయత్నం చేయాలి, ఇవన్నీ ఉంటాయి, బట్ నువ్వే మొత్తం రెస్పాన్సిబిలిటీ అనుకోవద్దు. మనం కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైనా పని చేసినప్పుడు దాని ప్రతిఫలం మనం అనుకున్నట్లుగా రాలేదు అంటే చాలా నిరుత్సాహపడిపోతాం, డిప్రెస్ అయిపోతాం, మళ్ళీ తిరిగి ప్రయత్నం చేయలేం, మన మొహం చూపించుకోవాలని చెప్పి మనం ఇష్టపడం. ఇది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే ఒక పని సరైన రిజల్ట్ గా రూపుదాల్చాలి అంటే ఇవన్నీ కలిసి రావాలి. ఓకే, సో డిప్రెస్ అవ్వకుండా ఆలోచించాలి. ఓకే, నేను కరెక్ట్ గా ప్రయత్నం చేశానా లేదా, నేను అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ నా చేతిలో ఉన్నవన్నీ నేను మేనేజ్ చేశానా లేదా, సో నేను ఈ చాప్టర్ చెప్పడానికి నేను ప్రిపరేషన్ అనేది ఉందా లేదా, సో ఇవన్నీ నా చేతిలో ఉన్నవి. ఇవేమన్నా తప్పుపోతే మనం కరెక్ట్ చేసుకోవాలి. బట్ కొన్ని మన చేతుల్లో లేకుండా ఉంటాయి, అది దైవ పరిధిలో ఉంటాయి. సో వాటిని మాత్రం మనం ఏమీ చెయ్యలేము. ఓకే, సో ఇది ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం ఏ ప్రయత్నం చేస్తున్నా కానీ
సో ఈ 5 ఫ్యాక్టర్స్ అనేవి తోడైతేనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. మిగిలిన 4 అనేది మనం అడ్జస్ట్ చేయొచ్చు. ఓకే, నేను కరెక్ట్ ప్లేస్ లో లేకపోతే కరెక్ట్ ప్లేస్ కి రావాలి. నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ఒకసారి సెషన్ డెలివర్ చేసి సరిగ్గా చెప్పలేదు మాతాజీ, క్లారిటీ లేదు అని ఎవరైనా అన్నప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ నెక్స్ట్ డే ఈసారి అయినా కానీ నెక్స్ట్ టైం తీసుకుంటున్నప్పుడు ఇంకా మంచిగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. సో ఇవి మనం అడ్జస్ట్ చేసుకోగలం. బట్ ఏదైతే నా చేతిలో లేకుండా ఉంటుందో అది మనం ఏమైనా చేయగలమా? చేయలేమన్నమాట. సో ఎక్కువ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మనం చేయగలిగింది మనం చేసుకోవాలి. మిగిలింది భగవంతుడి యొక్క హస్తక్షేపం కూడా ఉంటుంది ఇక్కడ, భగవంతుడి యొక్క పార్ట్ కూడా ఉంటుంది ఇక్కడ అని మనం గుర్తించాలి. అలా కాకుండా మొత్తం నా చేతిలోనే ఉంటుంది, నేనే చేసేవాడిని, నాదే క్రెడిట్, ఇంత సక్సెస్ సాధించానంటే నాదే గొప్పతనం అని అనుకున్నామంటే అది మిథ్యాహంకారమా కాదా చెప్పండి? అవును మాతాజీ. ఎవరికైతే ఇవన్నీ తెలుస్తాయో వాళ్ళు అహంకారానికి లోనవ్వరు. నేను ఎంత ప్రయత్నం చేసినా భగవంతుని కృప లేనిదే అది అక్కడ జరగదు. నేను ఎంత ప్రయత్నం చేసినా కానీ అక్కడ నాకు భగవంతుడు మాట్లాడే శక్తి ఇచ్చారు. అప్పుడు ఆ సాధనాలు అనేవి ఉన్నాయి నాకు రెడీగా, అలానే జరిగింది. సో ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఏమైతుంది అంటే మనం మిథ్యాహంకారం జోలికి వెళ్ళమన్నమాట. ఎవరైతే ఈ 5 కర్తలు 5 అంశాలని పరిగణలోకి తీసుకోకుండా ఉంటారో, తనని తాను మాత్రమే భావించే వ్యక్తిగా చూస్తూ ఉంటారో ఆయన నిజంగా తెలివైన వ్యక్తి కాదు అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో మిథ్యాహంకారంతో ప్రేరేపింపబడి తనను తాను తన చర్యలకు స్వతంత్రంగా చేసేవాడిగా భావిస్తారు. మనం స్వతంత్రంగా చేసే వాళ్ళం కాదు. వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది ఒక పని రిజల్ట్ రావడానికి. సో నిజమైన ప్రేరణ ఏంటి చెప్తున్నారు చూడండి. యస్య నాహం కృతో భావో బుద్ధిర్ యస్య న లిప్యతే హత్వాపి న ఇమాల్లోకాన్ న హంతి న నిబధ్యతే. కర్తృత్వ అహంకార భావమును, చేసేది నేనే అన్న భావమును విడిచిపెట్టి బుద్ధి మమకారాసక్తి రహితముగా ఉండేవారు ప్రాణులను సంహరించినా సరే వారు చంపినట్లు కాదు, మరియు కర్మబంధనములకు లోరు కాదు. అంటే నేనే చేస్తున్నాను అనే భావనని విడిచిపెట్టి అర్థం చేసుకొని ఇట్లా ఎన్నో ఫ్యాక్టర్స్ అనేవి తోడ్పడి ఉంటాయి, నా పార్ట్ నా ధర్మం ప్రకారం నేను చేస్తున్నాను అని తెలుసుకొని ఎరిగి చేస్తున్న వ్యక్తి ఒకవేళ తన ధర్మం ప్రకారం ఒక ప్రాణిని చంపాల్సి వచ్చినా కానీ అది హింస కింద రాదు, చంపినట్టు అవ్వదు అని చెప్తున్నారు. ఓకే, ఇదంతా అర్జునుడికి ప్రోత్సహిస్తున్నారు అనమాట. నువ్వు దీని ఫలితం ఏదో అనుభవిస్తావేమో, దీనివల్ల నువ్వు ఎక్కడ అధోగతికి వెళ్తావో అని బాధపడుతున్నావేమో, కాదు, నువ్వు ఒక్కడి వల్ల ఇది జరగట్లేదు, నీతో పాటు చాలా తోడ్పడుతున్నాయి, అందువల్లనే ఇది జరుగుతుంది అని చెప్తున్నారు. పరమాత్మ నుంచి ప్రేరణ తీసుకోవడం. సో పరమాత్మ సర్వోన్నత కారణం. ఏది చేయాలన్నా భగవంతుని యొక్క కృప కావాలి. ఒక గడ్డి పోచ కదలాలన్నా భగవంతుని అనుగ్రహం లేనిదే కదలదు. ఓకే, సహజంగా ఎటువంటి కర్మలతో బంధింపబడడు. ఓకే, పరమాత్మ నిర్దేశంలో సంపూర్ణ కృష్ణ చైతన్యంలోని వ్యక్తి హృదయం. సో ఎవరైతే భగవంతుణ్ణి తెలుసుకొని భగవంతుని స్మరణలో పెట్టుకొని, కృష్ణ చైతన్యం అంటే మన చేతనలో భగవంతుణ్ణి పెట్టుకోవడం అనమాట కృష్ణ చైతన్యం అంటే. సో అలా ఉన్న ఒక వ్యక్తి యొక్క హృదయం ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారు. సహజంగా ఎటువంటి కర్మలతో బంధింపబడడు. సో కర్మబంధనాల్లో చిక్కుకోడు, ఎందుకంటే అది తన స్వలాభం కోసం చేయరు. భగవంతుని గురించి తెలిసిన వ్యక్తి, భగవంతుని చేతనలో ఉన్న వ్యక్తి తన కోసం తను చేసుకోరు, తను భగవంతుని ప్రీత్యార్థం చేస్తారు కాబట్టి కర్మబంధనాల్లో చిక్కుకోడు. వారి చర్యలకు అంతిమంగా బాధ్యత వహించరు. సో అంతా నా వల్లే జరిగింది, నేనే నాదే అనే భావన ఉండదు, ఎందుకంటే ఈ 5 కర్తల గురించి తెలుస్తుంది. కృష్ణ సర్వోన్నత కారణంగా భావిస్తుంది. అయితే వీటన్నిటి వెనక కూడా భగవంతుని శక్తి ఉంది. 5 కారణాల వెనక కూడా భగవంతుని శక్తి అనేది ఉంది అని తెలుసుకుంటారు కాబట్టి ఆయనే సర్వోన్నత కారణంగా భావిస్తారు. వారి చర్యల ఫలాలను చూసి మోహింపబడరు. సో ఫలితాలు గొప్పగా వచ్చినా వాళ్ళు మోహింపబడరు, పొంగిపోరు. ఫలితాలు మనం అనుకున్నట్లు రాకపోయినా దిగులు పడరు. బట్ ఏదైతే కరెక్ట్ చేయగలమో దాన్ని తెలుసుకొని వాళ్ళ ప్రయాణం అనేది ముందుకు సాగిస్తూ కరెక్షన్స్ అనేవి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. మిథ్యాహంకారంతో ప్రేరణ పొందరు. సో ఫాల్స్ ఈగో అనేది ఉండదు అనమాట. మిథ్యాహంకారం, నా వల్లే జరిగింది, నేనే గొప్ప, నా వల్లే ఇంత సక్సెస్ అనేది వచ్చింది, ఇలా ఫీల్ అవుతుంటాం కదా మనము. సో ఇది ఉండదు. సో ఆ మిథ్యాహంకారం, ఫాల్స్ ఈగో అనేది ఉండదు. ఇక్కడ భగవంతుడు కొన్ని విషయాలు చెప్తున్నారు. జ్ఞానము, కార్మికుడు, చర్య మరియు కార్మికుడు, యాక్షన్ వర్కర్, అవగాహన, సంకల్పము, ఆనందము, ఈ 5 కూడా త్రిగుణాల్లో ఎలా ఉంటాయో చెప్తున్నారు. ఓకే, సో ఎందుకు అంటే ఈ 5 అనేవి మనకి ఒక కర్మ చేయడానికి తోడ్పడతాయి. సో కర్మ చేయడానికి మనకి జ్ఞానం కావాలి, కర్మ చేయడానికి మనకి కార్మికుడు ఉండాలి,
దానిపైన అవగాహన ఉండాలి, అది చేయడానికి సంకల్పం ఉండాలి, అది చేయగా మనకు వచ్చే ఆనందం అనేది ఉంటుంది కదా. సో ఈ 5 గురించి మనకి భగవంతుడు కర్మకి సంబంధించినవి కదా ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనకి త్రిగుణాల్లో చెప్తున్నారు అనమాట. సో మనం ఫాస్ట్ గా చూద్దాం అదేంటి అనేది. సో జ్ఞానం గురించి చెప్తున్నారు. సత్వగుణంలో జ్ఞానం అనేది ఎలా ఉంటుంది అంటే ప్రతి దాన్ని ఒకే ఆత్మగా చూస్తాడు, పరమాత్మ విభిన్న అంశాలుగా. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఈ జ్ఞానం అనేది ప్రతి ప్రాణి కూడా ఆత్మనే, శరీరం మాత్రం వేరుగా ఉంది. ఒక పురుగు చూసినా, ఒక చీమ చూసినా, ఒక దోమ చూసినా, ఒక జంతువు చూసినా, ఒక మనిషి చూసినా, మనుషుల్లో వివిధ రకాల మనుషుల్ని చూసినా కూడా ఎలా చూస్తారు అంటే సత్వగుణంలో జ్ఞానం ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మనే, పైన శరీరాలు కవరింగ్స్ మాత్రం వేరుగా ఉన్నాయి, బట్ అందరూ ఆత్మే, అందరూ కూడా పరమాత్మ అంశలే అనే భావనలో చూడగలుగుతారనమాట. సో ఇదేంటంటే సత్వగుణంలో ఉన్న జ్ఞానం. ఓకే, రజోగుణంలో జ్ఞానం ఎలా ఉంటుంది అంటే ద్వంద్వత్వం ఉంటుందన్నమాట. ద్వంద్వత్వం ఆధారంగా ప్రతి శరీరంలో విభిన్న ఆత్మను చూస్తుంది. సో రజోగుణంలో ఉన్న వ్యక్తి యొక్క జ్ఞానం ఎలా ఉంటుంది అంటే నేను వేరు నువ్వు వేరు, నేను గొప్ప నువ్వేం గొప్ప, సో నేను వేరు నువ్వు వేరు అనే భావన ఉంటుంది అనమాట. అంటే వీరు ఆత్మజ్ఞానం తెలిసినా కూడా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు అనమాట. అంతా ఒకటే అనేది వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. సో వాళ్ళు ఏంటి అంటే నువ్వు వేరుగా కనిపిస్తున్నావు, నేను వేరుగా కనిపిస్తున్నావు, ఇంకొకళ్ళు వేరుగా కనిపిస్తున్నారు, అందరూ వేరు వేరు ఈ భావనలో ఉంటారు రజోగుణంలో జ్ఞానం కలిగిన వారు. ఇంకా తమో గుణంలో జ్ఞానం కలిగిన వారికి అయితే ఆత్మ ఇదంతా ఏమీ తెలియదు అనమాట. ఏదో ఒకటి తోచింది చేశానా లేదా అంతే. అన్ని భౌతిక పరమైన పనుల మాదిరిగానే ఒక రకమైన పనికి జత చేయబడుతుంది. అటాచ్ టు వన్ కైండ్ ఆఫ్ వర్క్ యాజ్ ఆల్ ఇన్ ఆల్ మెటీరియలిస్టిక్. వీళ్ళకి ఇంకేం తెలియదు అనమాట. భౌతికంగా కనిపించేది అంతే. దాని వెనక ఆత్మ ఉంది, పరమాత్మ ఉన్నారు, ఇట్లా వీళ్ళు నడిపిస్తున్నారు, ఇవేవి తెలియవు అనమాట. కేవలం భౌతికంగా మాత్రమే వీరి జ్ఞానం అనేది ఆగిపోయి ఉంటుంది. సో ఇవి జ్ఞానం గురించి, త్రిగుణాల్లో జ్ఞానం గురించి. నెక్స్ట్ ఇప్పుడు ఓకే, యాక్షన్ వర్కర్ అంటే చర్య కార్మికుడు వీళ్ళిద్దరూ ఎలా ఉంటారు త్రిగుణాల్లో అనేవి మనకు కొన్ని వివరాలు ఇస్తున్నారు. సో సత్వగుణంలో ఉన్నప్పుడు క్రమపరచబడింది ఆ చర్య అనేది, క్రమ పద్ధతిలో ఉంటుంది, డిసిప్లిన్ అనేది ఉంటుంది అక్కడ. సో ఎప్పుడైనా కానీ ఈ యాక్షన్ కార్మికుడు ఆ వర్కర్ యాక్షన్ కానీ ఏదైనా కానీ సత్వగుణంలో ఉన్నప్పుడు ఒక స్ట్రక్చర్డ్ గా, వెల్ డిసిప్లైన్డ్ గా, ఆర్గనైజ్డ్ గా వాళ్ళు చేయగలుగుతారు అనమాట వాళ్ళ కర్మని. సంగత్వ రహితంగా, రాగద్వేషాలు లేకుండా చేస్తారు. సో పలాంది పొందితే నాకు ఇష్టము, పలాంది పోతే నాకు నష్టము, ఇట్లాంటివి పెట్టుకోకుండా రాగద్వేషాలు అనేవి వాటికి దూరం అయ్యి వాళ్ళు నా బాధ్యత ఇది అని చెప్పి చేస్తూ ఉంటారు కర్మ. ఫలాల వాంఛ అనేది లేకుండా చేస్తూ ఉంటారు. ఓకే, గొప్ప సంకల్పం మరియు ఉత్సాహంతో చేస్తూ ఉంటారు. ఇవి మనకి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, అందుకని నేను ఎక్కువ వివరాలు ఇవ్వట్లేదు. ఎక్కడైతే వివరాలు ఇవ్వాలో అక్కడ నేను ఇస్తూ ఉంటాను. సో రజోగుణంలో అయితే కోరికలను కొనగోరే వారిచే గొప్ప ప్రయాసతో. సో ఇదేంటి అంటే ఇక్కడేమో ఫలితాల వాంఛ లేకుండా చేస్తూ ఉంటారు. రజోగుణంకి వచ్చేసరికి ఏమో నాకు కోరికలు ఉన్నాయి, కోరికలు తీరాలి అనే ప్రయాసతో చేస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ కర్మ. సో రజోగుణ కర్మ ఇలా ఉంటుంది. మిథ్యాహంకార భావన అనేది ఉంటుంది. నేనే చేస్తున్నాను, దీని ఫలితం నేనే అనుభవించాలి అనే భావన ఉంటుంది. కర్మఫలాల పట్ల ఆసక్తుడై ఉంటారు, లోభి అయి ఉంటారు, అసూయపరుడై ఉంటారు. సో నేను కావాలని పొందుతున్నప్పుడు నాకు రాకుండా వేరే వారికి సక్సెస్ వస్తే నేను ఒప్పుకోలేను. సో అసూయ అనేది ఇక్కడ వస్తుంది. అశుచి అండ్ హర్ష శోకాలచే చలించేవాడు. సో వీళ్ళకి డ్యుయాలిటీస్, ద్వంద్వాలతో వీళ్ళకి బాగా ఇంపాక్ట్ అవుతూ ఉంటారు అనమాట. ఇంకా తమో గుణం అయితే మోహంతో ఉంటారు. సో కొన్ని ఇస్తారు ఇక్కడ, హింసక కారకుడు, శాస్త్రాలని వాళ్ళు వ్యతిరేకిస్తారు, మొండివాడు, మోసం చేసేవాడు. ఫైనల్ గా చూడండి, ఇతరులను అవమానపరచడంలో నేర్పరి, బద్ధకస్తుడు, కాలయాపన చేసేవాడు. సో ఈ తమో గుణంలో ఉండే వర్కర్ ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా మళ్ళీ చూద్దాంలే, మళ్ళీ చేద్దాంలే, ఇప్పుడు కాదు అనే భావన అనేది తమో గుణంలో ఉన్న వ్యక్తి ఇలా చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. సో ఇన్ని వివరాలు ఎందుకు ఇస్తున్నారంటే అర్జునుడికి, నువ్వు జ్ఞానాన్ని సత్వగుణంలో కలిగి ఉండు, కర్మని సత్వగుణంలో కలిగిన కర్మగా చెయ్యి. అండ్ ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకేం చెప్తారు అంటే అండర్స్టాండింగ్, అవగాహన అనేది సత్వగుణంలో కలిగిన వ్యక్తి లాగా నువ్వు చెయ్యి, అలాంటి అవగాహన అనేది పెట్టుకో. ఇవన్నీ చెప్పడానికి మనకి భగవంతుడు ఇన్ని వివరాలు ఇస్తున్నారు. సో సత్వగుణంలో అవగాహన ఎలా ఉంటుంది అంటే ఏమి చేయాలో మరియు ఏమి చేయకూడదో వీరికి తెలుస్తుంది. ఓకే, సో క్లారిటీ ఉంటుంది అనమాట. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలుసు. దేనికి భయపడాలి మరియు భయపడకూడదు. ఓకే, కొన్నిటికి మనం భయపడాల్సి ఉంటుంది, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. కొన్నిటికి మనం అంత భయపడాల్సిన అవసరం లేదు,
అవి ఏంటి అనేది క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. అవగాహన అనేది వీరికి ఉంటుంది. ఏది బంధిస్తుంది మరియు ఏది ముక్తిని ఇస్తుంది, విముక్తి చేస్తుంది. సో ఇవన్నీ కూడా సత్వగుణంలో ఉన్న వారికి తెలుస్తాయి. సో అవగాహన అనేది చాలా క్లియర్ గా ఉంటుంది అన్నమాట. రజోగుణంలో ఉన్న వారికి ధర్మము మరియు అధర్మం మధ్య తేడాను గుర్తించలేరు. వీరికేమో ధర్మం ఏంటి అధర్మం ఏంటి అని తెలుసు సత్వగుణంలో ఉన్న వారికి. సో ధర్మాన్ని ఫాలో అవుతూ ఉంటారు. రజోగుణంలో ఉన్న వారికి ఆ తేడాన్ని గుర్తించలేరు. ఓకే, సో తేడాని గమనించలేరు అనమాట. సో ఏం చేయాలో ఏం చేయకూడదు అనే తేడా అనేది తెలియదు. అవగాహన అనేది క్లియర్ గా ఉండదు. తమో గుణంలో అయితే కంప్లీట్ రివర్స్ అన్నమాట. ఏదైతే అధర్మమో దాన్ని ధర్మంగా భావిస్తారు, ఏదైతే తప్పో దాన్ని ఒప్పుగా భావిస్తారు, ఏదైతే చెయ్యకూడదో దాన్నే చేయాలిగా భావిస్తారు. సో ఎగ్జాక్ట్ ఆపోజిట్. తమో గుణము సత్వగుణం అనేవి రెండు ఆపోజిట్ అన్నమాట. రజోగుణం ఏంటంటే మధ్యలో ఉంటారన్నమాట. కరెక్టా కాదా తెలియదు, ఇది మంచిదా కాదా తెలియదు, అట్లా ఉంటుంది రజోగుణం పరిస్థితి. గుడ్నెస్ సత్వగుణంలో ఉన్న వారికి అయితే క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది అనమాట. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్ అనేది క్లియర్ గా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో సత్వగుణం డిటర్మినేషన్, సంకల్పం గురించి చెప్తున్నారు. సత్వగుణంలో ఉన్న వారి సంకల్పం అనేది త్రెంపు లేనిది, అన్బ్రేకబుల్ అన్నమాట. ఒక్కసారి వాళ్ళు సంకల్పం తీసుకున్నారు అంటే ఖచ్చితంగా కూడా దానికి కట్టుబడి ఉంటారు. మీలో చాలా మంది 18 రోజులు డైలీ అటెండ్ అవుతున్నారు చూసారా, ఆ డిటర్మినేషన్ అనేది మీకు సత్వగుణంలో ఉన్న డిటర్మినేషన్ అండి. ఎవరైతే 18 రోజులు క్లాసెస్ కి అటెండ్ అవుతూ ఉన్నారో సో వారి డిటర్మినేషన్, వారి సంకల్పం అనేది నిజంగా సత్వగుణంలో సంకల్పం. ఒకసారి ఫిక్స్ అయ్యాం, వినాలి అని ఫిక్స్ అయ్యాము అంటే నేను వింటాను అని కూర్చున్నారు చూసారా, అది నిజంగా చాలా గొప్ప క్వాలిటీ. ఓకే, సో అందరికీ ఉండదు. చాలా మంది రిజిస్టర్ అయ్యారండి, చాలా మంది రిజిస్టర్ అయ్యారు. చాలా ఫ్యూ మెంబర్స్ మాత్రమే అటెండ్ అయ్యారు. ఫస్ట్ డే ఎక్కువ మంది వచ్చారు, సెకండ్ డే తగ్గారు, థర్డ్ డే తగ్గారు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 8th, 9th, 10th డే నుండి మాత్రం కాన్స్టెంట్ గా మనకి అరౌండ్ 150. మధ్యలో సండే వచ్చినప్పుడు కొంచెం డ్రాప్ అవుతున్నారు కానీ బట్ ఎవ్రీడే కన్సిస్టెన్సీ చూపిస్తూ జాయిన్ అవుతున్నారు చూసారా. మీకున్న సంకల్పం అనేది నిజంగా సత్వగుణంలో ఉండే సంకల్పం అన్నమాట. ఏది కరెక్ట్, ఏది మన జీవితంలో తెలుసుకోవాలి అని అవగాహన మీకుంది. సో సత్వగుణంలో అవగాహన ఉంది, సత్వగుణంలో మీకు ఆ డిటర్మినేషన్ అనేది కూడా చూపించగలుగుతుంది. ఓకే, వెరీ గుడ్. స్ట్రెయిట్ ఫాస్ట్, స్థిరముగా కొనసాగేది, మరియు కంట్రోల్స్ మైండ్, లైఫ్ అండ్ సెన్సెస్. మనస్సుని, ఇంద్రియాలని అన్నిటిని కూడా వాళ్ళు అదుపులో పెట్టగలుగుతారు అన్నమాట. సో ఒక పని మనం నిజంగా చేయాలి అంటే చాలా ఏమొస్తాయంటే మనకి డిస్ట్రాక్షన్స్ అనేవి వస్తుంటాయి. సో చాలా విషయాలు మనల్ని పక్కకు లాగేయాలి అని చూస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం ఒక దానికి ఫిక్స్ అయ్యి దానికి నేను కమిట్ అయ్యి చెయ్యాలి అని పెట్టుకొని ఆ కమిట్మెంట్ చూపిస్తున్నాము అంటే నిజంగా వారికి వాళ్ళ లైఫ్ పైన చాలా కంట్రోల్, పట్టు అనేది ఉంటుంది. ఓకే, పట్టు అనేది లేకుండా మనం ఈ దృఢ నిశ్చయాన్ని చూపించలేదు. ఇదే టైంలో మీకు మంచి మూవీ వస్తుంది, మీకు చాలా ఇష్టమైన మూవీ, సో ఒక పీకేస్తూ ఉంటుంది మనసు, అటు వెళ్ళి చూద్దాం, ఇది మళ్ళీ అయినా వినొచ్చులే, ఏముంది రోజు చెప్పేదే కదా, ఏముంది అవే చెప్తున్నారు అని చెప్పి అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా నేను లేదు వినాల్సిందే అని మీరు ఆ డిస్ట్రాక్షన్స్ కి ఏవైతే మిమ్మల్ని పక్కకి లాగుతున్నాయో వాటికి మీరు నో చెప్పగలిగారు అంటేనే అది చాలా పెద్ద డిటర్మినేషన్ అన్నమాట. చాలా పెద్ద సంకల్పం అనేది కలిగి ఉన్నారు అని అర్థం చేసుకోవాలి మనం. ఓకే, ఇంకేమంటున్నారు? రజోగుణంలో ఎలా ఉంటుంది సంకల్పం అంటే వీరికి ధర్మ అర్థ కామ మోక్షాల కోసం సంకల్పం ఉంటుంది. అంటే నాకు ఎక్కడైనా డబ్బు వస్తుందా, దానికోసం నేను ఎంత గట్టిగా అయినా సంకల్పం పెడతా. నాకు ఎక్కడైనా సుఖం దొరుకుతుందా, దానికోసం ఎంత గట్టిగా అయినా కష్టపడతా. సో వీరి ఫోకస్ అంతా కూడా నాకేమన్నా లాభం దొరుకుతుందా, దాని దగ్గర నేను సంకల్పాన్ని చూపిస్తా, అంతవరకే ఉంటుంది. తమోగుణంలో అయితే స్వప్నము, భయము, శోకము, విషాదము, మదము, దాటలేని మందబుద్ధి. వీరికి ఇంకా సంకల్పం అనే క్వశ్చనే లేదనమాట. వీరు ఎప్పుడు కూడా భ్రాంతిలోనే ఉంటూ ఉంటారు. స్వప్నం, ఏవో డ్రీమ్స్ లో బ్రతుకుతూ ఉంటారు. ఎప్పుడు భయము, శోకము, బాధ, ఏదో కోల్పోయామని బాధ, ఏదో పోతుందన్న భయము, విషాదము, మదము, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వీరికి అసలు సంకల్పం అనే క్వశ్చన్ అనేదే ఉంటుంది అనమాట. దేనిపైన సంకల్పం ఉండదు వీరికి. నెక్స్ట్ ఆనందం. ఆనందం అనేది మనకి త్రిగుణాల్లో చెప్తున్నారు. సో సత్వగుణంలో ఆనందం అనేది పాయిజన్ ఎట్ బిగినింగ్, ఎండ్స్ లైక్ నెక్టర్, సెల్ఫ్ రియలైజేషన్. ప్రారంభంలో విషం లాగా ఉంటుంది, చివరికి అదే అమృతంలా మారుతుంది. ఇది మనకి ఆత్మానుభూతికి దోహదపడుతుంది ఈ గుణం అనేది అని చెప్తున్నారు.
మనందరం కూడా మన జీవితంలో చాలా అంటే ఇనీషియల్ గా కష్టమైన విషయాలు ఎన్నో చేసుంటాము. ఫైనల్ గా అది మనకి అమృతాన్ని ఇచ్చినవి చాలా చూసుంటాం. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇది పొద్దున్నే లేవడం అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అనమాట. మనం ఒక డేని చక్కగా ప్లాన్ చేసుకుంటాం. ఓకే, నేను ఇవాళ ఈ పనులు అనేవి చేయాలి, ఈ ఈ పలానా పలానా వారితో నేను మాట్లాడి కొన్ని విషయాలు సార్ట్అవుట్ చేయాలి, పలానా పలానా విషయాలు అనేవి నేను కంప్లీట్ చేయాలి అని రాసుకుంటాం. సో దానికి తగ్గట్టుగా మనము ఒక టైం అనుకుంటాం అనమాట. పొద్దునే నేను పలానా టైంకి లేచి నేను ఫాస్ట్ గా ఈ పనులు అనేవి కంప్లీట్ చేసుకుంటే నేను అనుకున్నవన్నీ కూడా పూర్తి చేయగలుగుతాను అని అనుకుంటాం. కానీ ఒక్కసారి అలారం మోగాక లేవడం అనేది తీయగా ఉంటుందా మనకి? చెప్పండి. ఉండేది. కొంతమందికి ఉండదు, కొంతమందికి నా వర్క్ నేను చెయ్యాలి అని లేస్తారు. కరెక్ట్. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి అది ఇనీషియల్ గా అంటే అలవాటు ఉందనుకోండి, ఆ రొటీన్ అనేది అలవాటు అయిపోయింది అనుకోండి, దట్ ఈస్ సెకండరీ. బట్ ఇనీషియల్ గా మనకి ఇంకా అంత మనం అంత డిసిప్లిన్ అనేది మన లైఫ్ లో తీసుకురాలేదు అన్న ఇదిలో ఉన్నప్పుడు అది సత్వగుణంలో చేసే పనులు అనేవి చాలా కష్టంగా ఉంటాయి. సో డిస్ట్రాక్షన్స్ జోలికి వెళ్ళొద్దు, ఫోన్ ఎక్కువ చూడకూడదు, నేను చదువుకుంటున్నాను అంటే ఫోకస్ చదువు పైన పెట్టాలి, మిగిలిన వాటి జోలికి వెళ్ళకూడదు అనేది సత్వగుణంలో చేసే ప్రక్రియ అనమాట. బట్ దానికి చాలా విషంలాగా ఉంటది అనమాట. ఏంటిది ఇంత కష్టంగా ఉంది, ఇలా బ్రతకాలా, ఇంత డిసిప్లిన్ తో ఉండాలా, ఇంత పొద్దున్నే లేవాలా, ఎందుకు ఇలా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. చాలా మనకి కష్టంగా అనిపిస్తుంది. బట్ ఒక్కసారి దాని రిజల్ట్స్ చూసామనుకోండి, చివరికి వచ్చేసరికి అది అమృతంలాగా కనిపిస్తుంది అనమాట. అప్పటి నుంచి నేను పొద్దునే లేచే అలవాటు కష్టమైన నేర్చుకోబట్టే ఇవాళకి నేను నా పనులన్నీ కూడా ఇంత చక్కగా చేయగలుగుతున్నాను. నలుగురిలో నేను స్పెషల్ గా ఎందుకు ఉండగలుగుతున్నాను, డిఫరెంట్ గా యునిక్ గా ఎందుకు ఉండగలుగుతున్నానంటే నేను ఇనీషియల్ గా పడిన కష్టం ఇనీషియల్ గా ఉన్న కష్టాన్ని నేను తీసుకున్నాను కాబట్టి ఇవాళ నేను ఇలా ఉండగలిగాను అని సత్వగుణంలో ఉన్న వ్యక్తి తెలుసుకోగలుగుతారు. ఎప్పుడైనా అంతే, మంచి విషయాలు ఎప్పుడు కూడా ఇనీషియల్ గా మనకి చేదుగానే ఉంటాయి, రుచించవు. ఓకే, బట్ దాని బెనిఫిట్ మాత్రం అమృతంలాగా ఉంటుంది. రజోగుణం అయితే ఇనీషియల్ గా అమృతంలా ఉంటుంది, తర్వాత విషంలా తయారైతుంది. సో రజోగుణం అంటే ఎలా ఉంటది అంటే, ఎగ్జామ్స్ దగ్గరలో వస్తున్నాయి, మనకేం చెప్తుంది అంటే ఏం చదువుదాంలే, ఇప్పుడు కొంచెం సేపు ఎంజాయ్ చేద్దాం, కొంచెంసేపు మొబైల్ చూద్దాం, కొంచెంసేపు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్దాం, కొంచెంసేపు ఏదైనా మూవీ చూద్దాము అని చెప్తుంది. సో అలా 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 టైం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో మరి చదవాల్సి వచ్చిన టైం వచ్చినప్పుడు ఇంకెంత పెద్ద తల మీద పెద్ద భారం పడ్డట్టు ఉంటుందా లేదా చెప్పండి? అప్పుడు అనిపిస్తుంది అసలు అంతకు ముందే నేను ఇలా వేస్ట్ చేసుకోకుండా చదివి ఉంటే బాగుండేది, అప్పుడు నేను వేస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇవాళ ఇంత నేను కష్టపడుతున్నాను అనుకుంటాను. సో ముందు సుఖంగా అనిపించింది, తర్వాత మాత్రం అది విషంలా మారిపోయింది. ఓకే, ఇంకా తమో గుణం అయితే అప్పుడు ఏమీ ఉండదు, ఇప్పుడు ఏమీ ఉండదు, కాబట్టి వారికి అసలు ఏమీ తేడా ఉండదు అనమాట. ఓకే, సో సత్వగుణంలో అలవాట్లు అనేవి ఎప్పుడు కూడా ఇనీషియల్ గా కష్టంగా ఉంటాయి. బట్ గుర్తుపెట్టుకోవాలి, నేను ఇనీషియల్ కష్టం అనేది తీసుకుంటేనే తర్వాత నా జీవితం కరెక్ట్ దారిలోకి పడుతుంది. సో నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానా లేదా, నా జీవితం బెటర్ అవ్వడానికి నేను కష్టపడకపోతే ఇంకెవరు కష్టపడతారు అని ఎప్పుడైతే ఆలోచిస్తామో ఆ కష్టాన్ని తీసుకుంటాం. ఓకే, భక్తిలో కూడా నిలబడ్డం, రోజు జపం చేయడం, సాధన చేయడం, బుక్స్ చదవడం, సేవ చేయడం అనేది అంత సులభంగా ఉండదు, ఎందుకంటే మనకు అలవాటు లేదు. బట్ అయినప్పటికీ కూడా లేదు, చెయ్యాలి, ఇష్టంగా ఉన్నా చేయాలి, కష్టంగా ఉన్నా చేయాలి అని కొంతకాలం అయిన తర్వాత ఏమైంది తెలుసా, నేను ఇలా చెయ్యబట్టే నా జీవితం ఇంత బెటర్ గా ఉంది. ఎవరైతే ఇట్లా ఈ మార్గాన్ని కాకుండా వేరే మార్గంలో ఉన్నారో వాళ్ళు యాంగ్జైటీస్ తో, వాళ్ళు డిప్రెషన్స్ తో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. నేను ఇంత ప్రశాంతంగా ఎందుకు ఉండగలిగాను అంటే నేను ఆ ఎక్స్ట్రా స్టెప్ తీసుకున్నాను కాబట్టి నేను ఇవాళ ఉండగలిగాను అని అర్థం చేసుకుంటారు. ఓకే, సో తమో గుణంలో మొత్తం భ్రమనే, ఇంకా అక్కడ ఇనీషియల్ గా అమృతం లేదు, తర్వాత అమృతం లేదు, ఏమీ లేదు. సో నిద్ర, సోమరితనము, మోహము ఇవే ఉంటాయి ఇప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు మనకి ఆదర్శ కార్యకర్త గురించి చెప్తున్నారు. ఓకే, ఆదర్శ కార్యకర్త గురించి చెప్తూ మనకి 4 వర్ణాల గురించి చెప్తారనమాట. సో మనం 4వ అధ్యాయంలో కూడా చర్చించుకున్నాం, 4 రకాల జనాలు ఉంటారు, 4 వర్ణాల కిందకు వస్తారు అని చెప్తాం. అది జన్మతహా కాదు, వారి కర్మలని అనుసరించి, వారి యొక్క స్వభావాన్ని అనుసరించి 4 వర్ణాలు ఉంటాయి అని చెప్పి అనుకున్నాం. ఎవరికైనా గుర్తుందా ఏంటా 4 వర్ణాల్లో ఉన్నవారు ఎవరు అని? కరెక్ట్, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. ఓకే, పని ద్వారా పరిపూర్ణత, అత్యున్నత స్థితిని పొందడం ఎలా అనేది ఇందులో మనం చర్చించుకోవాలి. సో
ఒక్కొక్కరు వారి యొక్క లక్షణాలని, వారు చేసే కార్యాలని బట్టి ఒక్కొక్క కేటగిరీలో వాళ్ళని విభజించారనమాట. ఇది పుట్టుకతో కాదు. ఇప్పుడు చూడండి, ఎవరైతే శమము ప్రశాంతత కలిగి ఉంటారో, ఎవరైతే దమము ఇంద్రియ నిగ్రహణ అనేది చేయగలుగుతూ ఉంటారో, ఎవరైతే తపస్యలు అనేవి చేస్తూ ఉంటారో, శారీరకంగా మానసికంగా మరియు వాక్కు స్థలంలో తపస్యలు చేస్తూ ఉంటారో, ఎవరైతే స్వచ్ఛతని పాటిస్తూ ఉంటారో, ఎవరైతే సహనం కలిగి ఉంటారో, ఎవరైతే చిత్తశుద్ధితో జ్ఞానము కలిగి విజ్ఞానం అనేది పెంపొందించుకుంటూ మరియు ఇహ పరలోకములపై విశ్వాసం అనేది పెట్టుకొని ఉంటారో వారిని బ్రాహ్మణులుగా చెప్తున్నారు. ఓకేనా? సో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణులు అవ్వము. ఈ లక్షణాలు అనేవి ఉంటేనే వారు బ్రాహ్మణులుగా పరిగణింపబడతారు. భగవంతుడు క్లియర్ గా చెప్తున్నారు. శమోదమస్ తపస్సౌచం అని మనకి ఇక్కడ శ్లోక చెప్తారనమాట. సో ఈ లక్షణాలు ఉంటేనే వారు బ్రాహ్మణుడు. క్షత్రియులకు ఉండే లక్షణాలు ఏంటి అంటే శౌర్యం, వారికి వీరత్వం ఉంటుంది అనమాట, బలం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఆయుధ విద్యల్లో నైపుణ్యం అనేది ఉంటుంది, యుద్ధంలో నుండి వెనుతిరగని సంకల్పం. యుద్ధం అనేది వచ్చాక నేను చావనైనా చేస్తాం కానీ నేను వెనుతిరగను, నేను ఏదైతే దేనికోసం అయితే పోరాడుతున్నానో దానికోసం చివరి వరకు పోరాడతాను అనే సంకల్పం అనేది వారికి ఉంటుంది. విశాల హృదయంతో గల దయాగుణం అనేది ఉంటుంది, మరియు నాయకత్వ సామర్థ్యం, వారికి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. వారు క్షత్రియులు. ఓకే, సో మనకి ఇక్కడ మిలిటరీ అనేది ఎగ్జాంపుల్ గా చెప్పారనమాట. సో వీరు కూడా అంతే, ఎప్పుడు కూడా వెనుకడుగు వేయరు, భయపడరు, పిరికితనంగా ఉండరు, ధైర్యంతో ఉంటారు. అన్ని విద్యల్లో నైపుణ్యం, ఆయుధ విద్యల్లో నైపుణ్యం అనేది కలిగి ఉంటుంది. సో ఇవన్నీ చెప్తున్నారు. వైశ్యులు ఎవరు అంటే వ్యవసాయం చేయడానికి. సో మన అందరి పోషణ కోసం వారు వ్యవసాయం అనేది చేస్తూ ఉంటారు, పాడి పంటలు పండిస్తూ ఉంటారు, మరియు వర్తక వాణిజ్యాలు. సో ఈ ట్రేడింగ్ బిజినెస్ అనేదంతా కూడా వీరు నడిపిస్తూ ఉంటారు. శూద్రులు ఎవరు అంటే దేహ పరిశ్రమ మరియు ఇతరులను సేవించడం. ఇతర వర్ణాలందరినీ కూడా సేవించేవారు శూద్రులు. ఓకే, ఈ 4 కేటగిరీస్ లో భగవంతుడు విభజన చేశారు. అయితే మనుషుల్ని నువ్వు ఈ కేటగిరీ ఇక్కడ 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 అని చెప్పలేదు. అది మన యొక్క లక్షణాలు, మన యొక్క గుణాలను బట్టి మనం ఒక్కొక్క వర్ణానికి చెందిన వారిగా అవుతాం. పని ద్వారా పరిపూర్ణత. భగవంతుని ప్రసన్నత కోసం తన వర్ణానికి సంబంధించిన అన్ని విధులను చేయడం ద్వారా ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవుతాడు. సో ఇక్కడ కూడా ఇంకా క్లియర్ గా చెప్తున్నారు చూసారా, పనిని త్యజించడం వల్ల ఎవరు పరిపూర్ణత పొందరు, కానీ ఎవరి వర్ణానికి తగ్గట్టు వారు వారి పనిని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే అలా పరిపూర్ణత అనేది మెల్లగా వస్తుంది. చాలాసార్లు ఒక అపోహ ఉంటుంది, ఏంటి అంటే వర్క్ ఈజ్ వర్షిప్, పనియే దైవము అని భావిస్తూ ఉంటారు. ఓకే, అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంటే నేను నా పని చేసుకుంటే చాలు, ఇంకా భగవంతుని నేను పట్టించుకోవట్లేదు అనే భావనలో దీన్ని చెప్తూ ఉంటారనమాట. దాని అర్థం అది కాదు. సో మన కర్తవ్యాన్ని, మన గుణానికి, మన వర్ణానికి తగ్గ కర్తవ్యాన్ని మనం చేస్తూ, మన పనిని మనం చేస్తూ, ఆ పనిని భగవంతుని ప్రసన్నత కోసం చేయాలి అనే భావనతో చేస్తాం చూసారా, అప్పుడు ఆ పని మన వర్షిప్ లో ఒక భాగం అవుతుంది, మన ఆరాధనలో ఆ పని కూడా ఒక భాగం అవుతుంది. అంతేగాని మన పని మనం చేసుకుంటే చాలు, ఇంకా భగవంతుడి గురించి ఆరాధించాలి. చాలా మంది చెప్తారనమాట ఇలాగా, భగవంతుడే చెప్పారు కదా మన పని మనం చేస్తే చాలు, ఏముంది అందులో అని చెప్పి చెప్తుంటారు. నువ్వు అలా కాదు, భగవంతుడు చెప్పింది ఇక్కడ. భగవంతుడు చెప్పింది ఎలా అంటే నీ పని నువ్వు చేయాలి, నీ యొక్క లక్షణాలకి గుణాలకి తగ్గ కర్మని నువ్వు ఆచరించాలి. అయితే ఆచరించేటప్పుడు నీకు ఏ చేతన ఉండాలి అంటే నేను ఇది భగవంతుని ప్రసన్నత కోసం చేస్తున్నాను అనే భావనలో నువ్వు చేసినప్పుడు ఆ పని కూడా ఒక ఆరాధనలో భాగమవుతుంది. అది వర్క్ ఈజ్ వర్షిప్ అంటే దాన్ని అలా అర్థం చేసుకోవాలి. అంతేకాని భగవంతుడిని పక్కన పెట్టేసి పనితో నింపేయండి అని కాదు. ఓకే, అలానే పని చేయకుండా కూడా ఉండమని భగవంతుడు చెప్పట్లేదు. మన యొక్క లక్షణాలని, గుణాలని బట్టి మనం ఏ పని చేయగలమో ఆ పని మనం చేయాలి. ఓకే, అత్యున్నత స్థితిని పొందడం ఎలా అనేది చెప్తున్నారు. భక్త్యా మామ విజానాతి యావన్ యాస్యాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలం నా పట్ల ప్రేమయుక్త భక్తి చేత మాత్రమే యథార్థముగా నేను ఎవరో తెలుసుకోవచ్చును. నన్ను తెలుసుకున్న పిదవ నా భక్తుడు నా సంపూర్ణ భావనలో లీనమగును. సో భగవంతుడు ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు అనమాట. ఈజీ వే నా గురించి తెలుసుకోవడానికి ఈజీ వే ఏంటి అంటే భక్తియుక్త సేవ, ప్రేమ. ఎవరైతే నా పైన ప్రేమ భావంతో ఉంటారో వారికి మాత్రమే నా గురించి అర్థమైంది. నా గురించి అసూయబడిన, నా గురించి
వాళ్ళు కోపం పెట్టుకున్న ఇట్లాంటి భావనలో ఉంటే వారు నన్ను అర్థం చేసుకోలేరు. నన్ను ఛాలెంజింగ్ గా చూస్తూ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎవరైతే భక్తియుక్త భావంతో భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారికి భగవంతుడు అర్థమవుతారు. ఓకే, సో భగవంతుని ప్రేమ గురించి చెప్తున్నారు. ఏం చెప్తున్నారో చెప్తారు. సో కృష్ణుడి పైన ఆధారపడండి, భగవంతుని పైన డిపెండ్ అవ్వాలి. చాలా సార్లు మనకి ఏమని చెప్తూ ఉంటారంటే ఇండిపెండెంట్ గా బ్రతకాలి అంటూ ఉంటాం. కానీ ఆధ్యాత్మికంగా వచ్చేసరికి ఏం చెప్తారు తెలుసా? డిపెండెంట్ అయి బ్రతకండి, భగవంతుని పైన ఆధారపడి బ్రతకండి అని చెప్తూ ఉంటారు. ఓకే, సో ఇండిపెండెంట్ అవ్వడం కాదు లక్ష్యం అనేది, భగవంతుని పైన ఆధారపడడం అనేది మన జీవితం అలా మలుచుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, భగవద్గీత సూత్రాలను అనుసరించడం, భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పారో, ఏంటి మన ధర్మాలు, ఎలా ఇక్కడ చిక్కుకున్నాం, మన జీవిత గమ్యం ఏంటి, ఎలా ఈ భౌతిక సాగరం నుండి మనం ఈ ఏమంటారు దావాగ్నితో ఉన్న ఈ భౌతిక ప్రపంచం నుంచి ఎలా బయటపడాలి అనేదంతా కూడా భగవద్గీత మనకి తెలుపుతుంది. ఆ సూత్రాలని అనుసరించండి అని చెప్తున్నారు. భగవద్గీత మాన్యువల్, అది ఎలా చెప్పిందో అలా మనం నడుచుకుంటే మనం కరెక్ట్ డెస్టినేషన్ కి వెళ్ళగలుగుతాము. సో బోనఫైడ్ గురు మార్గదర్శనంలో ఒక ఆధ్యాత్మిక గురు, ప్రామాణిక పరంపరలో ఉన్న ఒక గురువు యొక్క మార్గదర్శకత్వంలో మనం జీవించాలి. మనకి ఒక గురువు అనే వ్యక్తి ఉండాలి మన జీవితంలో. ఆయన యొక్క గైడెన్స్ లో మాత్రమే మనము నడుస్తూ ఉండాలి. ఆయన యొక్క పర్యవేక్షణలో ఆయన మనకి మార్గదర్శకత్వం చేస్తూ ఉంటారన్నమాట. సో ఎలా చేయాలి, ఎలా సాధన చేయాలి, ఎలా నీ కర్తవ్యాలని నీ సాధనని ఎలా నువ్వు మేనేజ్ చేస్తూ ముందుకెళ్ళాలి, ఇవన్నీ కూడా మనకి క్లారిటీ ఇస్తూ ఉంటారన్నమాట. సో కృష్ణుణ్ణి స్మరిస్తూనే కార్యాలు చేయండి. కార్యాలు వదిలిపెట్టమని చెప్పట్లేదు, కార్యం చేస్తూ భగవంతుణ్ణి వదిలిపెట్టమని చెప్పట్లేదు, బట్ భగవంతుని స్మరణ పెట్టుకునే మన యొక్క ధర్మాలనేవి చేయండి అని భగవంతుడు చెప్తున్నారు. ఓకే, సో దీనివల్ల ఫలితాలు ఏంటి అంటే వ్యక్తిగత రక్షణ, మనల్ని ఆయన రక్షిస్తారు. సో మీకు 9వ అధ్యాయంలో కూడా చెప్తారనమాట. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వారి యొక్క యోగక్షేమాలనేవి నేను తీసుకుంటాను, నేనే చూసుకుంటాను అని భగవంతుడు చెప్తున్నారు. మనం భగవంతుడు చెప్పినట్టుగా బ్రతికితే, దాన్ని మన జీవితంలో ద మెయిన్ పర్పస్ గా పెట్టుకొని మనం బ్రతుకుతున్నాం అనుకోండి, ఖచ్చితంగా మన యోగక్షేమాలు అనేవి భగవంతుడు చూసుకుంటారు. అన్ని అడ్డంకులను దాటగలుగుతాము, అన్ని అబ్స్టికల్స్ ని దాటే శక్తి భగవంతుడు మనకి ఇస్తారు. ఓకే, వ్యక్తిగతంగా మిమ్మల్ని భగవంతుని ధామానికి తీసుకెళ్ళాడు. సో ఇలా బ్రతకడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఈ జైల్, ఈ హాస్పిటల్, ఈ భౌతిక ప్రపంచం నుంచి మన ఇంటికి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళగలుగుతాము. అంటే మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో చిక్కుకోకుండా బయటపడగలుగుతాము అంటున్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని విధములైన ధర్మములను విడిచిపెట్టి కేవలం నాకే శరణాగతి చేయము, నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసదను, భయపడకుము. భగవంతుడు ఇక్కడ అష్యూరెన్స్ ఇస్తున్నారనమాట. సో ఇంకా నువ్వు వర్రీ అవ్వాల్సిన పనే లేదు. నేను చెప్పినట్టు బ్రతుకుతూ నాకు శరణాగతుడివై బ్రతికితే నీ జీవితంలో ఏదైనా హింస అనేది జరుగుతూ కూడా నువ్వు పాపాల జోలికి వెళ్లాల్సి వచ్చినా కూడా నిన్ను నేను ప్రొటెక్ట్ చేస్తాను. సింపుల్ ఎగ్జాంపుల్, మనం భగవంతునికి నివేదన చేస్తున్నా కూడా హింస అనేది జరుగుతుంది. పాలు కాగబెడుతున్నప్పుడు బ్యాక్టీరియా చనిపోతుంది. మనం సంపాదన చేస్తున్నప్పుడు ఎంతో కొంత మనం హింస అనేది చేస్తూ ఉన్నాము. మళ్ళీ వంట అనేది వండుతున్నప్పుడు హింస జరుగుతూ ఉంటుంది. కానీ ఆ ప్రసాదం పెట్టినప్పుడు ఏం చేస్తున్నారు భగవంతుడు? దాంట్లో ఉన్న హింసనంతా తీసేస్తున్నారు, దాని యొక్క ఫలితాన్ని అంతా తీసేస్తున్నారు, పాపపు రిజల్ట్స్ అన్ని కూడా తీసేస్తున్నారు, తీసేసి కృపని జోడించేస్తున్నారు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అలానే మన కర్తవ్యాన్ని మనం చేస్తున్నప్పుడు కూడా తెలిసి తెలియక కొన్ని పాపాలు అనేవి, అపరాధాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ భగవంతుని ప్రసన్నత కోసం చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం చేసే ప్రతి కార్యంలో ఉన్న పాపాన్ని భగవంతుడు తీసేసుకొని మనకి రక్షణని ఇస్తున్నారు. ఓకే, అష్యూరెన్స్ ఇస్తున్నారు అనమాట. నువ్వు ఇంకా శోకింపవలసిన అవసరం లేదు, నేనే నీ పాపాలన్నిటి నుండి నిన్ను నేను విముక్తుణ్ణి చేస్తాను, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తాను. కృష్ణకి శరణాగతి, కృష్ణుడికి మాత్రమే శరణాగతి చేయండి. ఓకే, ఇంతకుముందు అనుకున్నాం కదా, భగవంతుడు మన తల్లిదండ్రులు లాంటి వ్యక్తి అనమాట. మనకి ఎప్పుడు కూడా మనకి ఏదైతే మంచిదో అదే ఇస్తారు. మనం అనుకున్న కోరికలు తీరట్లేదని చెప్పి ఎవరి దగ్గరకో వెళ్ళి మనం శరణాగతి పొందడం అనేది కరెక్ట్ విషయం కాదు. ఓకే, సో భగవంతుణ్ణి
తెలుసుకొని ఆయనకే శరణాగతి అయినప్పుడు ఆయన మనకి ఏది మంచిదో ఆయన ఖచ్చితంగా ఇస్తారు. ఒకవేళ ఇవ్వట్లేదు అంటే నిజంగా అది మనకి మంచిది కాదు కాబట్టే ఇవ్వట్లేదు, అది మనం తెలుసుకోవాలి. అతీంద్రియ శాంతి. ఒకసారి శరణాగతి తీసుకుంటే ఏమైతుంది అంటే ప్రశాంతత. ఈ ఇంద్రియాల కన్నా కూడా పైన స్థరంలో ఆ శాంతిని మనం చూడగలుగుతాం. ఓకే, పరమోన్నతమైన మరియు శాశ్వతమైన నివాసం అనేది దొరుకుతుంది. భగవంతుని శరణాగతి పొందాము అంటే భగవంతుడు అస్సలు మనల్ని వదలరు. సరే ఏమైతుంది అంటే రామచంద్రుడు గారు అరణ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ భరతుడు వచ్చేసి రాముల వారి పాదుకలు తీసుకొని పట్టాభిషేకం చేస్తారు. సో ఇంకా రాముల వారికి పాదుకలు కూడా లేవు, అట్లానే నడుస్తూ ఉన్నారు అలా కాళ్ళతోనే. సో అడవి అనేది మామూలుగా ఉండదు కదా, రాళ్ళు, చిన్న చిన్న రప్పలు, ముళ్ళులు ఇవన్నీ ఉంటాయి. సో భగవంతుల వారు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అవన్నీ కూడా గుచ్చుకునేవి. సో సీతమ్మ తల్లి వాటిని తీయడానికి ప్రయత్నం చేసేది అనమాట. రాముల వారు ఒప్పుకునేవారు కాదు, వద్దు తీయద్దు తీయద్దు అంటారు. సో లక్ష్మణుడికి చెప్తుంది అనమాట, వెళ్ళి నువ్వైనా వెళ్ళి తీయ లక్ష్మణ, నన్ను ఒప్పుకోవడం లేదు, మొత్తం కాళ్ళంతా కూడా ఇలా రక్తం వస్తున్నాయి, తీయ అని చెప్పి అడుగుతుంది అనమాట. లక్ష్మణుడు కూడా తీయడానికి ప్రయత్నం చేస్తారు, ఒప్పుకోవట్లేదు అనమాట. అయితే లక్ష్మణుడు అడుగుతారనమాట, ఎందుకు తీయనివ్వడం లేదన్నయ్య, ఎందుకు వద్దంటున్నారు అంటేను, అవి ముళ్ళైనా అవని, రాళ్ళైనా అవని, రప్పలైనా అవని, ఏమైనా అవని, అవి ఎంత నన్ను బాధ పెడుతున్నా అవని, ఒక్కసారి అవి నా పాదాల శరణు తీసుకున్నాయంటే వాటిని నేను వదలను. ఇది భగవంతుడి యొక్క తీరు. ఓకే, మనం ఎన్ని పాపాలు చేసినా, ఎలాంటి దారుణమైన స్థితిలో మనం బ్రతికొచ్చినా, ఒక్కసారి భగవంతుడిని శరణు పొందాము అంటే ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టరు. విభీషణుడు ఎగ్జాంపుల్. విభీషణుడు రావణాసురుడి తమ్ముడు. అందరూ చెప్తున్నారు విభీషణుడిని ఒప్పుకోవద్దు, ఆయన ఏదో కుట్రబన్ని వస్తున్నాడు, రావణుడు ఏదో చేయమని చెప్పుకుంటారు, కుట్రబన్ని వస్తున్నారు అని అంటారు అనమాట. వద్దు, ఆయన మన దగ్గరకు వచ్చి మన రహస్యాలన్నీ తెలుసుకుంటారు, సో ఆయనకి అస్సలు మీరు యాక్సెప్ట్ చేయకండి ఆయన్ని మన టీంలోకి అని అంటారు. బట్ హనుమంతుల వారు అడిగినప్పుడు చెప్తారు ఆయన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే అని. అప్పుడు రాముల వారు చెప్తారు, ఎవరైనా కానీ నా పాదాల దగ్గరికి వచ్చి శరణు వేడుకున్నారు, నేను మీకు సంబంధించిన వాడిని, నేను మీ దాసుణ్ణి, మీరే నాకు రక్ష అని ఎవరైతే అలా నా పాదాల దగ్గర శరణాగతి పొందుతారో వారి యొక్క యోగక్షేమాలు నేను చూసుకోవాల్సిందే, అంతే. సో ఒక్కసారి మనం శరణాగతులం అయ్యాము అంటే భగవంతుడు ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టరు. అది భగవంతుడి యొక్క నేచర్ అన్నమాట. అదే మనం చాలా ఇవాళ పొజిషన్ లో, పవర్ లో ఉన్న వాళ్ళ పాదాలు కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎంతవరకు ఉంచుతారు చెప్పండి? మనతో అవసరం ఉన్నంత వరకు ఉంచుతారు, తర్వాత అదే కాలుతో మనల్ని పక్కకు తోసేస్తారు. ఎస్ఆర్నో? భగవంతుడు అలా కాదనమాట. ఒకసారి ఆయన పాదాల దగ్గరికి వెళ్తే ఆయన మనల్ని ఆయన హృదయంలో పెట్టుకోవడానికి చూస్తూ ఉంటారు అనమాట. అది భగవంతుడు. ఓకే, ఆయన కోసం కదా మనం టైం ఇవ్వాలి. ఆలోచించండి. సో శాశ్వతమైన నివాసం అనేది మనకి దొరుకుతుంది ఒకసారి ఆయన శరణాగతి పొందినప్పుడు. పాపపు ప్రతిచర్యల నుండి విముక్తి అనేది పొందుతాము. అన్ని పాపాలని కూడా నేను చూసుకుంటాను, భయపడకు అని భగవంతుడు హామీ ఇస్తున్నారు అనమాట. ఎవరు మరి ఈ జ్ఞానాన్ని స్వీకరించగలరు అన్నప్పుడు, ఇది 4వ అధ్యాయంలో మనం చర్చించుకున్నాం. భక్తులు మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందగలరు. భక్తి అనేది లేకుండా, అంటే భక్తి అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాకపోయినా అసలంటూ విశ్వాసం, అసలంటూ భగవంతుడి పైన నమ్మకం, ఆ చిన్న విశ్వాసం, భక్తి అనేది లేకపోతే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు, స్వీకరించలేరు, వాళ్ళు పొందలేరు. అసూయ లేని వారై ఉండాలి. అసూయ అనేది ఉండకూడదు. ఎందుకు ఆయనకి అంత ఆరాధన జరగాలి, నేను కూడా గొప్పే కదా, ఏముంది ఆయన గొప్ప ఏంటి అని మాట్లాడుతూ ఉంటే పొందలేం. భగవంతుడిని ఛాలెంజ్ చేస్తూ ఉంటే ఈ జ్ఞానం మనకు అర్థం కాదు. నా మిత్రులు పొందగలరు అండ్ భగవంతుడు మనకు చెప్పారు, మీరందరూ కూడా నా మిత్రులే, నేను మీ అందరి మిత్రులే. సో అందరికీ ఎలిజిబిలిటీ ఉంది, కానీ ఈ గుణాలు ఎవరు పెంపొందించుకుంటారో వారు మాత్రం పొందగలుగుతారు. స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ ఎవరైతే ఉంటుందో వారికి ఈ జ్ఞానం అనేది లభిస్తుంది అని చెప్తున్నాను. సో శరణాగతి చెందిన భక్తులకు కృష్ణుడు స్వేచ్ఛ ఇస్తాడు. సో జనరల్ గా శరణాగతి పొందితే మన స్వేచ్ఛ పోతుంది భౌతిక జగత్తులో, అవునా కదా చెప్పండి? హ్యాండ్సప్ అని చెప్పి ఎవరైనా వచ్చి మనల్ని అంటే మనం ఏం చేస్తాం? మనం హ్యాండ్సప్ చేసినప్పుడు ఐఎమ్ సరెండర్డ్, నా చేతిలో ఇంకేం లేదు, ఇంకా మీరే చూసుకోవాలి అని అంటాం. భగవంతుడి దగ్గర కూడా మనం ఇట్లానే హరే కృష్ణ మహామంత్రం చేతులు పైకి పెట్టి చెప్తున్నాం, హ్యాండ్సప్ చేసి చెప్తున్నాం, సరెండర్ అయి చెప్తున్నాం. బట్ ఇక్కడ చాలా గొప్పదన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే స్వేచ్ఛ పోవట్లా, స్వేచ్ఛ అనేది వస్తుంది. స్వేచ్ఛ పోవట్లేదు, వస్తుందని ఎలా అంటున్నారంటే, స్వేచ్ఛ పోవడం అంటే మనం ఇలా శరీరాల్లో చిక్కుకుపోయాము, ఇది స్వేచ్ఛ పోవడం మనకి.
భగవంతునికి శరణాగతులైతే మనల్ని ఇట్లాంటి శరీరాల్లోకి వెళ్లకుండా ఆ భక్తి మనల్ని బయటికి తీసుకొస్తుంది. సో స్వేచ్ఛని పొందుతున్నాం శరణాగతి అయ్యి. సో ఆధ్యాత్మికానికి భౌతికానికి ఎప్పుడు కూడా ఆపోజిట్ ఉంటుందండి. మనం 15వ అధ్యాయంలో చూసాం కదా, భౌతికం ఆధ్యాత్మికమేమో ఇలా వేర్లు కిందకి కొమ్మలు పైకి ఉంటే అది నిజమైన చెట్టు, అది ఆధ్యాత్మికం. భౌతికమైన చెట్టు ఎలా ఉంటుంది, వేర్లు పైకి ఉంటున్నాయి, కొమ్మలు కిందకు ఉంటున్నాయి. సో ఎప్పుడు రివర్స్ లో ఉంటుంది అనమాట. ఇక్కడేమో భగవంతుని ప్రేమ సెంటర్ అయి ఉంటుంది, ఇక్కడేమో మన కామం సెంటర్ అయి ఉంటుంది. సో ఇక్కడేమో నేను దాసుడిని అవ్వాలి అని సెంటర్ అయి ఉంటుంది, ఇక్కడేమో నేను బాస్ నవ్వాలి అని అనుకుంటూ ఉంటాం మనం అందరం. ఇక్కడేమో సరెండర్ అనేది చాలా గొప్ప విషయం, ఒక్కసారి శరణాగతి పొందితే మనకి ఇంకా స్వేచ్ఛ అనేది దొరుకుతుంది. ఇక్కడేమో ఎవరికైనా శరణాగతి అయితే మన స్వేచ్ఛ అనేది కోల్పోతాం. సో రెండు కూడా రివర్స్ అన్నమాట, ఎగ్జాక్ట్ ప్రతిబింబం లాగా ఉంటాయి. ఓకే, ఇక్కడ సర్వెంట్ అవ్వాలి అని తపన పడుతూ ఉంటారన్నమాట. నేను భగవంతుని దాసుని అవ్వాలి, దాసుని అవ్వాలి అనుకుంటూ ఉంటాం. ఇక్కడ నేను బాస్ అవ్వాలి, నా చెప్పు చేతల్లో ఉండాలి అన్ని అని చెప్పి భౌతిక ప్రపంచంలో నడుస్తుంది. సో రెండు ఆపోజిట్ ఎప్పుడు కూడా. సో ఈ విధంగా నేను నీకు అన్ని రహస్యాల కంటే పరమ రహస్యమైన జ్ఞానమును తెలియచేశాను. దీనిపై లోతుగా ఆలోచించుము మరియు నీకు నచ్చిన రీతిలో చేయము. చూసారా, భగవంతుడు ఇక్కడ కూడా ఏమంటున్నారంటే, ఇంత జ్ఞానం ఇచ్చాక కూడా తీసుకో అర్జున, నీ గాంధీవాన్ని తీసుకొని పద యుద్ధం చేయి అని చెప్పట్లేదు. ఏమంటున్నారు తెలుసా, ఇంత జ్ఞానం ఇచ్చాను, ఇప్పుడు నువ్వు ఆలోచన చెయ్యి, ఏం చేస్తావో నువ్వు ఆలోచించు, నీ ఇష్టం. అది స్వేచ్ఛ, అది ప్రేమ. మనకు కూడా అలానే ఇస్తున్నారు తెలుసా. ఇంత జ్ఞానాన్ని ఇచ్చారు, భగవద్గీత జ్ఞానాన్ని, 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చాక నీ ఇష్టం. ఇంత తెలుసుకున్న తర్వాత ఇంకా భౌతికంగా బ్రతుకుతానంటావా, నీ ఇష్టం. లేదు, నాకు అర్థమైంది, నేను మెల్లమెల్లగా నేను నీ వైపు తిరుగుతాను కృష్ణ అని ప్రయత్నం చేస్తావా, నీ ఇష్టం. నేను మాత్రం నీ స్వేచ్ఛలో నేను వేలు పెట్టను. అర్జునుడికి చెప్తున్నారు, అర్జునుడి ద్వారా మనందరికీ చెప్తున్నారు, జ్ఞానం ఇవ్వడం వరకే నా బాధ్యత, జ్ఞానాన్ని తీసుకొని సరైన ఎంపిక చేసుకోవడం అనేది మాత్రం నీ కర్తవ్యం, అందులో నేను వేలు పెట్టను. ఓకే, అర్జునుడు కూడా ఇంత విన్న తర్వాత, లేదు లేదు కృష్ణ, నేను వదిలేసి నేను ఇంకా సన్యాసం తీసేసుకుంటాను, నేను భిక్షాటన చేస్తూ బ్రతుకుతానంటారా, నీ ఇష్టం అంటారు భగవంతుడు. అంతే, మనల్ని కూడా అంతే. ఇంత భగవద్గీత తెలుసుకున్న తర్వాత 18 రోజులు, రోజుకి 1.5 సేపు మీరు భగవద్గీత విన్న తర్వాత, ఇంకా నేను భక్తి చేయడానికి ఆలోచిస్తాను, ఇంకా భగవన్నామాన్ని చెప్పడానికి ఆలోచిస్తాను, ఇంకా నేను ఈ మార్గంలో ముందుకెళ్ళాలి అని దృఢత్వాన్ని చూపిస్తాను అని మనం ఆలోచిస్తున్నాం అనుకోండి, అప్పుడు కూడా భగవంతుడు అంటారు, మీ ఇష్టం, చెప్పడం వరకే మా బాధ్యత అని అంటారు అన్నమాట. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, నీ కృపచే నా యొక్క మోహ భ్రాంతి నిర్మూలించబడింది, నాలో ఉన్న మోహమంతా పోయింది కృష్ణ నీ మాటలన్నీ విన్న తర్వాత, మరియు నేను జ్ఞానములో స్థితుడనై ఉన్నాను. ఇప్పుడు నా స్థితి అనేది కంప్లీట్ క్లారిటీ, నాలెడ్జ్, ఆ జ్ఞానం అనేది నాకు ఇప్పుడు నేను తిరిగి పొందాను, నాకు ఇప్పుడు ఎలాంటి సందేహాలు లేవు, మరియు నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను. ఇక్కడ అర్జునుడు ఏమంటున్నారు తెలుసా, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను కృష్ణ అంటున్నారు. అది శరణాగతి అంటే. ఓకే, ఇప్పుడు నాలో ఉన్న భ్రాంతి అనేవి మొత్తం తొలగిపోయాయి, నాకు క్లారిటీ వచ్చింది, నాలో సందేహాలన్నీ కూడా పోయాయి, నువ్వు ఇప్పుడు ఏం చెప్తే నేను అది చేస్తాను కృష్ణ అని అంటున్నారు. అర్జునుడి ప్లేస్ లో మనల్ని మనం ఊహించుకోండి, ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. ఓకే, అర్జునుడు కురుక్షేత్ర రంగంలో యుద్ధం గురించి మాట్లాడుతున్నారు, మనము ఈ యుద్ధ రంగంలోనే ఉన్నాం, మాయతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ. సో మాయ ప్రభావంలో మనం చిక్కుకుపోయి ఉన్నాం కాబట్టి మాయతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. సో మనం కూడా, భగవంతుడు అర్జునుడికి మాత్రమే చెప్పట్లేదు, ఇవన్నీ కూడా మాయతో మనం కూడా యుద్ధం చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనకు అవసరం. ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి, మన టైం వచ్చింది, ఏం చేయాలి. ఇంకా మాయలో కొట్టుకుపోదాం అనుకుంటున్నామా, మాయకి ఎదురు నిలబడాలి, మనము భక్తి అనేది చేస్తూ దీని నుండి బయటపడాలి అని మనం చేయాలనుకుంటున్నామా, మన చేతిలో వదిలేస్తారు భగవంతుడు. అంటే ఎవరైతే ఈ జ్ఞానాన్ని పంచుతారో, ఎవరైతే ఈ జ్ఞానాన్ని నలుగురికి పంచుతారో వారి గురించి చెప్తున్నారు. ఏ ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి దాస్యతి భక్తిం మై పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయ. ఎవరైతే ఈ పరమ గోప్యమైన జ్ఞానమును నా భక్తులలో ఉపదేశిస్తారో వారు మహోన్నత ప్రేమయుక్త సేవను చేసినట్టు, వారు నిస్సందేహముగా నన్నే చేరుకుంటారు. భగవద్గీత గురించి ప్రచారం చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. అది భగవంతునికి చాలా ప్రీతిపాత్రని చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని అందరూ తెలుసుకోకుండా బ్రతుకుతూ ఉంటే తెలపాలి అని తపన చేస్తుంటారు. చాలా మంది
మీరు గమనించినట్లయితే రోడ్డు పైన బుక్స్, భగవద్గీత బుక్స్ పట్టుకొని ఉంటారనమాట డివోటీస్. కార్ల దగ్గరకు వచ్చి భగవద్గీత తీసుకోండి, భగవద్గీత చదవండి, మీ జీవితం మారుతుంది అని అడుగుతూ ఉంటారనమాట. ఎండలో నిలబడి వాళ్ళు అమ్ముతూ ఉంటారు బుక్స్ అనేది. చాలా మంది వాళ్ళని అవమానిస్తూ ఉంటారనమాట. మీకు ఇంకేం పని పాట లేదా, ఇంత చదువుకున్నారు, ఏంటి పనులు చేస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. భగవంతుడు ఏం చెప్తున్నారు చూస్తారు, చెప్పాను కదా, ఆధ్యాత్మికత భౌతికత ఎప్పుడు రివర్స్ లో ఉంటుందండి. భౌతికంలో ఏమో ఏంటి పని, ఈ పని పాట లేకుండా ఇట్లా చేస్తున్నారు అంటున్నారు. భగవంతుడు ఏమంటున్నారు చూసారా, ఎవరైతే నా జ్ఞానాన్ని నలుగురికి పంచాలనుకుంటారో వాళ్ళు నాకు అత్యంత ప్రియమైన వారు, చాలా 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 ఇష్టమైన వారు అని చెప్తున్నారు అనమాట భగవంతుడు. వారు అది సేవగా చేస్తుంటారు, ఎంతో కష్టపడి. కనీసం మీ మీ ఇంట్లోకి భగవద్గీత వచ్చినా కూడా ఏదో ఒక సమయంలో మీరు భగవద్గీత తీసి చదువుతారు కదా, మీ జీవితం మారుతుంది కదా. మీ జీవితం మారితే మీ కుటుంబంలో కూడా ప్రభావితం చెందుతారు కదా, మీ కుటుంబం మొత్తం మారుతుంది కదా, మీరు ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోవచ్చు కదా అనే తపనతో చేస్తారు తప్ప మరొక్క రూపాయి ఆశించి చేయరు కదా. ఓకే, ఈ జ్ఞానాన్ని చదువుకునేవారు బుద్ధిచే ఆరాధిస్తారు. ఎవరైతే ఈ జ్ఞానం చదువుతారో, భగవద్గీత తీసి చదువుతారో, వారు వారి యొక్క బుద్ధితో నన్ను ఆరాధన చేస్తూ ఉంటారు. ఎందుకంటే జ్ఞానం అనేది బుద్ధి స్థరంలో జరుగుతూ ఉంటుంది కదా. శాస్త్ర జ్ఞానం అనేది మన బుద్ధికి ఏమంటారు, షార్ప్ చేస్తూ ఉంటుంది అనమాట, దానికి పదును పెడుతూ ఉంటుంది. సో ఆ బుద్ధి ద్వారా భగవంతుని ఆరాధన చేస్తున్నట్టు. విశ్వాసంతో ఎవరైతే వింటారో పాపముల నుండి విముక్తి పొంది పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకుంటారు. ఎవరైతే ఈ భగవద్గీతని విశ్వాసంతో, భగవంతుడు ఇదంతా కూడా నా మంచి కోసం చెప్పారు, నేను దీన్ని వీలైనంత పాటించడం మొదలు పెట్టాలి అనే విశ్వాసంతో వింటారో వారి యొక్క పాపాలన్నీ కూడా విముక్తి చెంది పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకాలకి చేరుతారు అని చెప్తున్నారు. ఇంతకన్నా మనకి స్పెషల్ బ్లెస్సింగ్స్, ఫలశ్రుతి అడుగుతాం కదా, సో ఇవే ఫలశ్రుతి అనమాట. ఓకే, మనకి ఎప్పుడు బెనిఫిట్ లేకుండా మనం ఏం చేయం కదా. సో భగవంతుడు కూడా చెప్తున్నారు అనమాట, ఎవరు వింటారో, ఎవరు చెప్తారో, ఎవరు చదువుతారో అందరికీ కూడా బెనిఫిటే ఇక్కడ అని చెప్తున్నారు. సో అత్యున్నతమైన శుభం ఏంటి అంటే, యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతేర్ ధ్రువా నేతిర్మతిర్మమ. ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు అత్యున్నత విలుకారుడైన అర్జునుడు ఉంటారో అక్కడ సకల ఐశ్వర్యము, సర్వ విజయము, సకల సమృద్ధి మరియు ధర్మము ఉంటాయి. ఇది నా నిశ్చిత అభిప్రాయము. ఇది ఎవరు చెప్తున్నారు తెలుసా, సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్తున్నారు. సంజయుడిని క్వశ్చన్ అడుగుతారు ధృతరాష్ట్రుడు, ఏం చేస్తున్నారు నా కొడుకులు పాండవులు కలిసి యుద్ధ రంగంలో వాళ్ళు సమకూరి ఏం చేస్తున్నారు సంజయ్ అని అన్నప్పుడు, ఇంత సంవాదం చెప్పాక లాస్ట్ లో చెప్తున్నారు అనమాట, ఎక్కడ దేవాది దేవుడైన కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ తన ప్రియభక్తుడైన అర్జునుడు ఉంటారో అక్కడ ఖచ్చితంగా విజయమే ఉంటుంది, ఆలోచించాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నారు అనమాట. అంటే భగవంతుణ్ణి పట్టుకున్న భక్తుడికి ఎప్పుడు కూడా అపజయం అనేది ఉండదు, అపకీర్తి అనేది ఉండదు. ఓకే, మధ్యలో ఒక్కసారి అట్లా అర్జునుడు ఏంటి వదిలేస్తున్నాడా అన్నట్టు కనిపించినా ఇమీడియట్ గా మళ్ళీ భగవంతుణ్ణి పట్టుకున్నారు, శరణాగతి అయ్యాడు కాబట్టి మళ్ళీ తన పథంలో తను నిలబడగలిగాడు. ఓకే, సో డివోటీ అండ్ ద సుప్రీం లార్డ్ కాంబినేషన్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట, దానికి తిరుగుండదు ఇంకెక్కడ కూడా అని చెప్పి సంజయుడు చెప్తున్నారు. సో దిస్ ఈస్ అబౌట్ 18th చాప్టర్, 18వ అధ్యాయం అనేది ఇది అండి. సో చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరూ ఎంతో ఓపికతో, ఎంతో శ్రద్ధతో, ఎంతో సమయాన్ని తీసి విన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. మర్చిపోకూడని విషయాలు ఏంటి అంటే ఏబిసిడి, నెవర్ ఫర్గెట్ ఏబిసిడి, వీటిని మర్చిపోకండి. ఏ అంటే అసోసియేషన్, భక్తుల సాంగత్యంలో ఉండండి. క్లాసెస్ అయిపోయింది, భగవద్గీత తెలుసుకున్నాం, ఇంకా ఇంకా ఓకే నాకు భగవద్గీత నేను తెలుసుకున్నాను నా జీవితంలో కూడా అనే విషయంతో భగవద్గీతని క్లోజ్ చేయడం కాదు, దీన్ని కంటిన్యూ చేయాలి, సాంగత్యంలో ఉండాలి. మనం గొప్ప ప్రయత్నం అనేది ఇప్పుడు మొదలు పెట్టాలి. ఇప్పటిదాకా మీరు విన్నారు, నైస్, వెరీ గుడ్, చాలా హర్షణీయమైనది అది. బట్ ఇప్పటితో ఆపేసామంటే ఇంతకు మించిన దురదృష్టం ఇంకోటి. దీన్ని కంటిన్యూ చేసి, ఎంతవరకు కంటిన్యూ చేయాలి అంటే మనం ఈ జగత్తు నుండి బయటికి వెళ్ళిపోయేదాకా ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలి. లేదంటే ఇంత భగవద్గీత వినడానికి ప్రయోజనం లేదు. ఓకే, సో ఇంకా నేను భౌతికంగా శారీరక స్థలంలోనే బ్రతుకుతాను, ఇంద్రియ సుఖాన్ని నేను వదులుకోలేను అనే భావనలో ఉంటే కష్టం.
ఓకే, కంప్లీట్ గా ఇవాళ మనం వదులుకోలేము, ఇప్పటిదాకా మనకు అలవాట్లేదు కాబట్టి. బట్ మనం చేయాల్సింది ఏంటి తెలుసా? సాంగత్యంలోకి రావాలి, భక్తులతో ఉండాలి. భక్తులతో ఉంటే మెల్లమెల్లగా వాళ్ళ అలవాట్లు మనకు వచ్చేస్తాయి. నెక్స్ట్ బుక్స్. సో శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన బుక్స్ అనేవి మీకు పంపించాను. వాటిని రోజు కొంచెమైనా తీసి చదవండి. ఎంతో సమయం న్యూస్ పేపర్ చదువుతాం, ఎంతో సమయం ఏవేవో బ్లాగ్స్ చదువుతాం, ఎంతో సమయం మనం ఫోన్కి ఇస్తూ ఉంటాం. కొంచెం సమయం కొన్ని బుక్స్, మొదట 2-3 పుస్తకాలు అనేవి మీరు రేపు గెట్ టుగెదర్కి వచ్చినప్పుడు కానీ ఆన్లైన్లో కానీ ఆర్డర్ చేసుకొని కొనండి. కొని కనీసం రోజుకి 1-2 పేజీలు చదవండి, ఎక్కువ కూడా అక్కర్లేదు. నైట్ పడుకునే ముందు ఒక్కొక్కసారి మనకి ఏం చేయాలో అర్థం కాకుండా నిద్ర పట్టకుండా ఉంటుంది. అట్లాంటి సమయంలో రోజు ఒక అలవాటు చేసుకోండి. నైట్ నేను పడుకునే ముందు 10 నిమిషాలు బుక్ చదివి పడుకుంటాను, 2 పేజీలే, ఇటు ఇటు అంతే, ఈ 2 చదివి పడుకుంటాను అంతే చాలు అని ఒక అలవాటు అనేది చేసుకోండి. జపం ఏదో ఒక సమయంలో ఒక్క మాల జపంతో మొదలు పెట్టండి. ఓకే. డిటి వర్షిప్ అనేది మీరు మామూలుగా ఇంట్లో డిటీస్ అనేవి ఇప్పుడే ఉండవు జనరల్ గా చాలా మందికి. బట్ డైట్ వీలైనంత భగవంతునికి నివేదన చేసి తినడం అనేది కూడా ప్రారంభించాలి. మన ఇంద్రియాలతో తీసుకునేవంతా కూడా ఆధ్యాత్మికం వైపు వెళ్ళేలాగా మనల్ని ప్రోత్సహించేలాంటివి తీసుకోండి. ఓకే. సో వీటిని ఎప్పుడు మరవకండి, ఏబిసిడిని మరవకండి. సో మచ్ మాతాజీ సంకల్పదిస్. సో 18వ అధ్యాయం అనేది మనం పూర్తి చేస్తున్నాము. 3 సార్లు మనం హరే కృష్ణ మహామంత్రం చెప్తాము. చెప్పాక ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది, నేను చేస్తాను. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ రామ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ రామ కృష్ణ రామ హరే 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 కృష్ణ రామ రామ హరే 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 రామ రామ హరే రామ 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 హరే పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे हरि हरि. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మీరందరూ ఇలా శ్రద్ధగా వినడానికి ముందుకు రాబట్టే నాకు కూడా చెప్పే భాగ్యం అనేది దొరికింది. సో దానికి మీ అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను చేయాలనుకున్న ఒక చిన్న అనౌన్స్మెంట్ అనేది చేశాక కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు, క్వశ్చన్స్ తీసుకుంటారు. మీరు ఇంత గొప్ప కార్యం భగవద్గీత వినడం అనేది చేశారు కాబట్టి మీకు తోచిన సహాయం ఏదన్నా ఆర్థికంగా చెయ్యాలి అని మీరు తలిచినట్లయితే నేను ఒక స్కానర్ అనేది ఇస్తాను. అది టెంపుల్ కి సంబంధించిన స్కానర్ అండి అది. సో మీరు ఏది మీ మనసుకి తోచినంత మీరు ఇవ్వాలి అనుకుంటే మీరు ఇవ్వచ్చు. ఇది కంపల్సరీ కాదు, దిస్ ఇస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ వాలంటరీ. సో నిన్న మనం 17వ అధ్యాయంలో తెలుసుకున్నాం, దాన ధర్మం అనేది కరెక్ట్ కాజ్ కి ఇవ్వాలి మనము అని చెప్పి తెలుసుకున్నాం. సో భగవంతుని యొక్క జ్ఞానాన్ని ప్రచారం చేసే కాజ్ లో దాని యొక్క దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి అని మీరు తలిచినట్లయితే సో మీకు తోచినంత లక్ష్మిని మీరు స్కానర్ ద్వారా డొనేషన్ అనేది చేయొచ్చు. ఓకేనా? అయితే ఎవరైతే 500 కన్నా కూడా ఎక్కువ డొనేషన్ అనేది ఇస్తారో వారికి ప్రసాదం అనేది ఇంటికి పంపించడం జరుగుతుంది. వారు వారి యొక్క అడ్రస్ అనేది నాకు పంపించాల్సి ఉంటుంది. సో మీరు స్కానర్ లో మీరు చేశాక నాకు విడిగా నాకు కానీ మీరు స్వాతి మాతాజీ మీకు ఎవరైతే మధ్యలో మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయిందని మెసేజెస్ పెడుతుంటారో ఆ మాతాజీకి కానీ మా ఇద్దరిలో ఎవరో ఒకరికి మీరు చేసిన డొనేషన్ డీటెయిల్స్ అండ్ 500 కన్నా ఎక్కువ అయితే మీ అడ్రస్ అనేది పంపించినట్లయితే మీకు ఇంటికి ప్రసాదం అనేది పంపించడం జరుగుతుంది. ఓకేనా? అండ్ మనకి 17 మే సాయంత్రం 5ంటికి గెట్ టుగెదర్ అనేది ఉంది. ఇస్కాన్ అబిడ్స్ హైదరాబాద్ ద్వారకాపురి హాల్లో ఉంటుంది గెట్ టుగెదర్. డెఫినెట్లీ ప్రతి ఒక్కరిని కూడా రమ్మని పేరు పేరున ఆహ్వానిస్తున్నాము. ఓకే. సో అక్కడ మీరు సర్టిఫికేట్స్ అనేవి పొందగలరు. అండ్ దాంతోపాటు మిగిలిన భక్తులందరినీ కూడా మీరు కలవగలరు. సాంగత్యం అసోసియేషన్ అనేది మీరు అక్కడ ఫిజికల్ గా తీసుకోగలుగుతారు. మనం ఇప్పటిదాకా వర్చువల్ అసోసియేషన్ ఇట్లా మీరు అక్కడ నేను ఇక్కడ ఇట్లా ఉండి తీసుకున్నాం కదా, అక్కడ చాలా మంది భక్తులతో డైరెక్ట్ గా అసోసియేషన్ సాంగత్యం అనేది తీసుకోగలుగుతారు. ఓకే, తప్పకుండా మిస్ అవ్వకండి అవకాశాన్ని. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ కొంతమంది మాతాజీస్ మేము రాలేము అని చెప్పి రేపు ఫీడ్బ్యాక్ సెషన్ ఒకటి అడిగారు. మీలో నిజంగా ఎంతమందికి రేపు ఫీడ్బ్యాక్ సెషన్ కావాలి అని కోరుకుంటున్నారు అదొక్కటి నాకు చెప్పండి. దాన్ని బట్టి రేపు క్లాస్ అనేది పెడదామా లేదా అనేది ఆలోచిద్దాం.
ఉంటే బాగుంటుంది మాతాజీ ఫీడ్బ్యాక్ సెషన్. ఓకే బాగుంటుంది మాతాజీ. ఓకే షూర్. ఉండాలి మేడం, తప్పకుండా ఉండాలి. ఓకే ఫైన్. సో రేపు మళ్ళీ మనం 8ంటికి కలుసుకున్నప్పుడు ఫీడ్బ్యాక్ సెషన్ అనేది చేసుకున్నాము. సో ఎవరెవరైతే మీ ఫీడ్బ్యాక్ అనేది చెప్పాలనుకుంటున్నారో, మీ ఒపీనియన్ కానీ, మీరు ఏం నేర్చుకున్నారు, మీరు జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది చెప్పండి, ఇంకా సంతోషిస్తాము. సో ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు ఆ వివరాలు అనేవి చెప్పండి. మీకు నిజంగా ఈ కోర్స్ అనేది యూస్ఫుల్ అయిందా లేదా, సో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి చెప్పండి. we would be happy to listen to your feedback. Okay. సో రేపు మళ్ళీ 8ంటికి మనం కలుద్దాము ఫీడ్బ్యాక్ సెషన్ లో. బట్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాం. జానకి దేవి మాతాజీ. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ తదుపరి క్లాస్ వివరాలు కూడా నేను మీకు ఇస్తాను. ఏంటి అంటే నెక్స్ట్ మన క్లాసెస్ అనేవి భగవద్గీత 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ పైన ఉంటుంది. అయితే నేను ఆల్రెడీ చెప్పినట్లు మొదటి 6 అధ్యాయాలు అనేవి కంప్లీట్ అయ్యాయి. మీరు 7వ అధ్యాయం నుండి ఇప్పుడు మనం 108 శ్లోకాలు అనేవి కంటిన్యూ చేస్తాము. ఆ క్లాసెస్ లో మీరు జాయిన్ అవ్వగలరు. ఆ క్లాసెస్ నేనే చెప్తాను. ఓకే, అది వారానికి 1 లేదా 2 క్లాసులు ఉంటాయి. ఆ క్లాసుల వివరాలు అనేవి నేను ఈ గ్రూప్ లో మీకు పంపిస్తాను. ఆ గ్రూప్ ఒకవేళ మీరు వేరే ఏదైనా గ్రూప్ జాయిన్ అవ్వాల్సి ఉన్నట్లయితే ఆ గ్రూప్ లింక్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఒక ఆప్షన్. అంటే ఇది ఎవరైతే ఇంకా కంటిన్యూ చేయాలి, ముందు కూడా మేము తెలుసుకుంటూ భక్తిలో ముందుకెళ్ళాలి అని ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో వాళ్ళు దీన్ని తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు. దాంతోపాటు ఇంకోటి ఏంటి అంటే మార్నింగ్ జపా సెషన్స్ అని జరుగుతూ ఉంటాయి. సో మార్నింగ్ జపా సెషన్స్ లో మార్నింగ్ 6:30కి ఉంటుంది. అది ఎవ్రీడే జరుగుతుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన క్లాస్ ఏంటంటే వారానికి 1 లేదా 2 క్లాసులు అన్నాను కదా. బట్ ఈ మార్నింగ్ జపా సెషన్ అనేది ప్రతిరోజు జరుగుతుంది. ఇది పొద్దున 6:30కి ఉంటుంది. సో దీంట్లో సిలబస్ ఏంటంటే భగవద్గీతలో 700 శ్లోకాలు అనేవి చర్చించుకుంటూ ఉంటున్నాం. అయితే ఇది చాలా కాలం క్రితం మొదలైంది. ఇప్పుడు మేము 16వ అధ్యాయం, రేపు 16వ అధ్యాయం అనేది మొదలు పెట్టబోతున్నాం. సో మీరు అది కూడా జాయిన్ అయి వినగలను అంటే మీకు ఆ డీటెయిల్స్ కూడా పంపిస్తాను నేను గ్రూప్ లో. అయితే ఆ క్లాస్ వచ్చేసి రోజుకొక ప్రీచర్ వస్తారు. సో రేపు నేను తీసుకుంటున్నా ఆ క్లాస్, ఎల్లుండి ఇంకొకరు, ఆ తర్వాత ఇంకొకరు, ఆ తర్వాత ఇంకొకరు, సో రొటేట్ అవుతూ ఉంటారు అనమాట. సో అలా మనకి ఆ క్లాసెస్ అనేవి నడుస్తూ ఉంటాయి. అవి మాత్రం ప్రతిరోజు ఉంటాయి. ఓకే, ఈ భగవద్గీత 108 శ్లోకాలు మాత్రం నేనే చెప్తాను. అది వారానికి 1 లేదా 2 క్లాసులు ఉంటాయి. ఆ వివరాలు అనేవి అన్ని కూడా నేను మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను. ఓకే, మన గెట్ టుగెదర్ అయ్యాక మీకు అన్ని డీటెయిల్స్ షేర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ గురించి వివరాలు క్లియరా? ఓకే మాతాజీ. ఒక్క నిమిషం అది ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ అంటే 18 days 18 చాప్టర్స్ అనేది మళ్ళీ ఎప్పుడైనా పెడతాను మాతాజీ? ఒక్క నిమిషం ఆగండి ప్రభు, నాకు క్లియర్ గా లేదు వాయిస్. చెప్పండి ప్రభు, ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మళ్ళీ ఇదే మాదిరిగా 18 days 18 చాప్టర్స్ కోర్సు మళ్ళీ ఏమైనా పెట్టే ఆలోచన ఉందా మాతాజీ? ఇవి నడుస్తూనే ఉంటాయి ప్రభుజీ. ఇప్పుడు గత కోర్స్ పాలక ప్రభుజీ చెప్పారు, ఇది నేను చెప్తున్నాను కదా. నెక్స్ట్ కోర్స్ వేరే ప్రీచర్ చెప్తారు. అట్లా అట్లా ఇదే లింక్ మళ్ళీ ఈ లింక్ కాదు, అది మళ్ళీ వేరే లింక్ ఉంటది మనకి. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం నేను చెక్ చేసి చెప్తాను ఆగండి. ఓకే, రేపటి నుంచే మొదలవుతుంది ఒక బ్యాచ్. రేపటి నుంచి మొదలవుతుంది. అయితే అది మధ్యాహ్నం 11 గంటలకు ఉంటుంది బ్యాచ్, నైట్ కాదు. 11 నుంచి 12 12:30 అవుతుంది. సో ఒక డౌట్, ఇప్పుడు డ్యూటీ వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్, దెర్ ఈజ్ నో అదర్ గాడ్ అదర్ దెన్ డ్యూటీ. మానవ సేవయే మాధవ సేవ అంటే మరి మనము అంటే జనరల్ గా మనం మానవునికి సేవ చేస్తుంది ఈక్వల్ టు సర్వీస్ టు ద సుప్రీం లార్డ్ కృష్ణనే కదా. అది మరి మీరు దాన్ని అట్లా కాదని చెప్పారు కదా, దాన్ని అర్థం చేసుకోవాలి. మానవ సేవ మాధవ సేవ కదా అని అంటున్నారు, కానీ యాక్చువల్ గా ఇది కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి ప్రభుజీ. మానవ సేవ అన్ని విషయాల్లో మాధవ సేవ అవ్వదు. మానవుని సేవ ఎట్లా ఉంటుందంటే, నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదా,
ఒక బియ్యం బస్తా రోడ్డు మీద పడేస్తే ఒక కుక్క వచ్చి దానికి కావాల్సింది తీసుకెళ్తుంది, ఒక పక్షి వచ్చి దానికి కావాల్సింది తీసుకెళ్తుంది. కానీ మనిషి ఎలా ఉంటాడంటే మొత్తం తీసుకెళ్ళిపోతాడు అనమాట. సో మానవ సేవ మాధవ సేవగా ఎప్పుడు పరిగణింపబడుతుంది అంటే ఆ మానవునిలో ఉన్న అనర్థాలు అనేవి తీసేలాగా మనం మానవునికి సేవ చేయగలిగామనుకోండి, అది మాధవ సేవగా పరిగణింపబడుతుంది. అంటే ఆయనకి నిజమైన జ్ఞానాన్ని ఇచ్చి ఎలా బ్రతకాలో తెలిపి భగవద్గీతలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆయన జీవించేలాగా మనం సేవ చేస్తాం అనుకోండి, అది నిజమైన మానవ సేవ, అదే మాధవ సేవ. అలా కాదు కేవలం జస్ట్ కొంచెం వారిని ఆదుకునేలాగా చేస్తున్నామంటే ఫైన్, మంచిదే. కానీ మనిషిలో ఉన్న లోభ గుణం పోనంత వరకు కూడా మనిషి తృప్తి పడడు, ఎంత ఇచ్చినా తృప్తి పడడు. కానీ మనం సేవ చేస్తూ ఆయనకి ఆహారం అనేది ఇవ్వాలి. ఓకే, ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం అనేది ఇస్తూ ఆ ఆహారాన్ని భగవంతునికి నివేదన చేసింది మనం ఇచ్చామనుకోండి, ఆ వ్యక్తిలో మార్పు అనేది వస్తుంది. అప్పుడు అది నిజమైన మాధవ సేవ అవుతుంది. ఓకే, ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. ఇంత బ్రీఫ్ గా మనం 2 ముక్కల్లో చర్చించుకునేది కాదు. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. డెఫినెట్ గా మనము ముందుకెళ్లే కొద్దీ ఇట్లాంటి కాన్సెప్ట్స్ పైన మనము ఎక్కువ అనేది చర్చ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో మనం భగవద్గీత ఫర్దర్ క్లాసెస్ లోకి వెళ్తూ ఉంటాం కాబట్టి అక్కడ మనకి టైం వచ్చినప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టుగా మీకు దానికి రిలేటెడ్ వివరాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో శ్రీనివాసన్ ప్రభుజీ. నమస్తే మేడం. నమస్తే అండి. సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పారు కదా, అక్కడ సర్వధర్మాలు అంటే ఏమిటి అసలు? ఓకే, అన్ని వదిలేసినప్పుడు ఇంకా మరి ఆయన చెప్పిన ధర్మాలు చెప్పారు కదా ఇన్నాళ్ళు, అవి వదిలేయడమనే? అది వదిలేయడం కాదని తెలుసు, మరి అక్కడ సర్వధర్మాలు ఉన్నప్పుడు ఆ సర్వధర్మాలు ఏమిటి అనేది ఎప్పటి నుంచో ఉన్న సంశయం మేడం. ఓకే, సో ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే అర్జునుడి కోణంలో ధర్మం అంటే ఏంటి అంటే టీచర్స్ ని ఎదిరించకూడదు, గురువుల్ని ఎదిరించకూడదు, తన తాతగారిని ఎదిరించకూడదు. సో వాళ్ళు తప్పు చేసినప్పటికీ కూడా నేను నా కరుణ భావంతో దయాగుణంతో వారిని క్షమించాలి. ఇది ఏంటి అంటే సామాజిక పరంగా ఉండే ఒక ధర్మం అన్నమాట. ఇట్స్ ఓకే, కొంచెం క్షమించేద్దాము అని ఆ భావన ఉంటుంది చూసారా, అది నువ్వు పక్కన పెట్టు. నీ ధర్మాచరణకు వచ్చేసరికి ఇట్లాంటి ధర్మాలు తీసుకురాకు, నేను ఏదైతే చెప్తున్నానో అది చేయి. ఇంతమంది ప్రాణాలు కోల్పోతారు కదా, ఇంతమంది ప్రాణాలు కోల్పోయినప్పుడు ఇంత పాపం నాకు కలుగుతుంది కదా అని అర్జునుడి క్వశ్చన్. సో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అనేది నీ చేతుల్లో ఉన్నది కాదు. వీళ్ళందరినీ నేను ఆల్రెడీ చంపేశాను, నా విశ్వరూపంలో నీకు చూపించాను ఆల్రెడీ. సో వీళ్ళందరినీ నేను ఆల్రెడీ చంపేశాను. నువ్వు అనుకుంటున్నావు వీళ్ళని చంపితే నాకు పాపం వస్తుంది అని అనుకుంటున్నావు. ఆ పాపం వల్ల నువ్వు అధమగతుల్లోకి వెళ్ళిపోతాను అనుకుంటున్నావు. పాపం అనేది చంపడం వల్ల రావట్లేదు, ఎందుకంటే నువ్వు కాదు చంపేవాడివి, నేను ఆల్రెడీ చంపేశాను. నువ్వు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయితే నీకు కీర్తి వస్తుంది, నువ్వు ధర్మానికి కట్టుబడి ఉంటావు కాబట్టి నీకు ఉన్నత గతులు వస్తాయి. సో ధర్మాన్ని సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అర్థం ఇక్కడ నువ్వు ఏదైతే ధర్మంగా భావిస్తూ ఉన్నావో వాటిని వదిలి నేను ఏదైతే చెప్తున్నానో అది పైన స్థాయి నుండి దాన్ని చూసి నేను చెప్తున్నాను కాబట్టి దాన్ని నువ్వు ఫాలో అవ్వు. సో నువ్వు నీ మోరల్ స్టాండర్డ్స్ లో నువ్వు ఏదైతే ఫీల్ అవుతున్నావో ధర్మం అని, అది కాదు ధర్మం. ధర్మాన్ని చెప్పేటప్పుడు ఆధ్యాత్మిక స్తరంలో కూడా చూసి చెప్పాలి, అది భగవంతుడు ఇచ్చే ధర్మం. సో నేను చెప్పిన ధర్మాన్ని ఫాలో అయితే నీకు హింస జరుగుతుంది, పాపం వస్తుంది, ఇట్లాంటివన్నీ క్యాలిక్యులేషన్స్ వేసుకుంటున్నావు కదా, వాటన్నిటి నుండి నేను చూసుకుంటాను అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. అది దాని అర్థం సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే. ఓకేనా? సో ఇంతమందిని చంపితే పాపం వస్తుందా అంటే వస్తుంది, కానీ పాపం రాకుండా ఎలా చేయాలో కూడా చెప్పాలి. ఎలా చెప్పాను, అది నీ కోసం కాదు, నా కోసం చేసినప్పుడు ఆ పాపం నీ అకౌంట్లో పడదు, నా అకౌంట్లో పడుతుంది. నీకు ఇంకెందుకు భయము, అది భగవంతుడిచ్చే హామీ అనమాట. ఓకే, ఓకేనా ప్రభు? థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా ధన్యవాదాలు ప్రణామ్ మాతాజీ. 18 రోజులు చాలా మా కోసం మీరు కష్టపడి మరీ ప్రిపేర్ అయ్యి ఎంత స్పీడ్గా టైం కవర్ చేస్తారని మీరు ఎంత టెన్షన్ పడుతున్నారో బాగా అర్థం అవుతుంది. మళ్ళీ మమ్మల్ని కాంప్రమైజ్ చేయడానికి మళ్ళీ మా దగ్గర నుంచి మాట్లాడకుండా ప్రశ్నలకు జవాబు చెప్పకపోతే మేమే ఫీల్ అవుతామని అన్ని రకాలుగా ఆలోచించి చాలా కష్టపడ్డారు మాతాజీ. మీ కృతజ్ఞతలు చెప్పాల్సింది, మీరు మాకు థ్యాంక్స్ చెప్తుంటే మాకు చాలా బాధగా ఉంది మాతాజీ. అదేం లేదు మాతాజీ, క్లాస్ కొద్దీ నేను మార్నింగ్
లేవలేకపోతున్నాను, మార్నింగ్ లేవలేకపోతే జపం చేసుకోలేకపోతున్నాను, మార్నింగ్ మళ్ళీ సమ్మర్ క్యాంప్ సేవ ఉంటుంది మాతాజీ. సో అట్లా అన్ని మేనేజ్ చేయడానికి నేను కొంచెం మీకు ప్రశ్నలకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోయాను. అది నా వైపు జరిగిన చిన్న తప్పిదమనే అనుకోవాలి. కానీ బట్ నా ఒక హోప్ ఏంటంటే మీరందరూ నెక్స్ట్ క్లాసెస్ కి కూడా వస్తే మనం వీటిని ఇక్కడతో ఆపేయకుండా అక్కడ సందేహాలు అనేవి తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను అందరికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోయాను. బట్ చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. నేను రేపు నుంచి పరిపూర్ణ పద్మావతి మాతాజీది 11ంటికి క్లాస్ ఒకళ్ళు అడిగారు, చెప్తా అనుకున్నాను, నేను అన్నింటిలో ఉన్నాను. ఇప్పుడు మీరు క్లారిఫై చేశారు, చెప్తాను. చాలా చాలా థ్యాంక్స్ మాతాజీ. మాతాజీ అది కనుక్కుంటానన్నారు, అది వాట్సాప్ సర్టిఫికేట్ ఇస్తామన్నారు మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. మీకు ఒక ఫామ్ పంపించాను చూడండి, ఆ ఫామ్ లో మీ వివరాలు అనేవి ఇవ్వాలి. ఇచ్చిన వాళ్ళకే డిజిటల్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా ఎవరైతే క్లాసులు అటెండ్ అయ్యారో వాళ్ళు ఆ ఫామ్ ని ఫిల్ చేయండి. మీరు వచ్చి టెంపుల్కి వచ్చి సర్టిఫికేట్ తీసుకోగలిగితే చాలా మంచిది. లేదు మేము రాలేని స్థితిలో ఉన్నాము, ఊర్లో లేము, బయటికి వెళ్తున్నాం, వేరే పనిలో ఉన్నామంటే కనుక డిజిటల్ సర్టిఫికేట్ అయినా కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే డిజిటల్ సర్టిఫికేట్ రావడానికి గెట్ టుగెదర్ అయిన తర్వాత 10 రోజులు సమయం పడుతుంది. సో పర్వాలేదు, ఎంత లేట్ అయినా చెప్తాను. మాతాజీ ఇప్పుడు ఫామ్ దేంట్లో పెట్టారు? ఈ గ్రూప్ లో పెట్టారా మాతాజీ? పెట్టాను. థ్యాంక్స్ మాతాజీ, చాలా థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మౌనిక మాతాజీ. కృష్ణ మాతాజీ, దండవత్ మాతాజీ. మీరు 108 శ్లోకాస్ అన్నారు కదా, అది లింక్ ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి మాతాజీ. అండ్ మార్నింగ్ జపా సెక్షన్ అన్నారు కదా, నేను జాయిన్ అవుతాను. నేను ఎలాగో మార్నింగ్ 4:30కి చేస్తాను. ఓకే, షూర్ మాతాజీ. నేను ఒకసారి గెట్ టుగెదర్ అయ్యాక మీకు షేర్ చేస్తాను మాతాజీ అన్ని కూడా. మీరు ఈ గ్రూప్ లో ఉండండి, గ్రూప్ లో వచ్చే మెసేజెస్ అనేవి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పటి నుంచి మనకి క్లాస్ లింక్స్ అనేవి, రేపు ఒక్క ఫీడ్బ్యాక్ సెషన్ ఉంది కాబట్టి అది ఒక్క లింక్ వస్తుంది. అది అయిపోయాక ఇంకా మనకి లింక్స్ ఉండవు. జస్ట్ రికార్డింగ్స్ ఒకటి షేర్ చేస్తాను. అండ్ దాని తర్వాత గెట్ టుగెదర్ వివరాలు అనేవి మళ్ళీ షేర్ చేస్తాను. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ తదుపరి క్లాసుల వివరాలు అనేవి మీకు పంపిస్తాను. ఓకే, చెక్ చేసుకుంటూ ఉండండి. బట్ వెరీ గుడ్ సెషన్ మాతాజీ. ఐ ఫీల్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. అండ్ ఈవెన్ ఐ మెయింటైన్ నోట్స్ ఆల్సో మాతాజీ. వెరీ నైస్. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను ఇందాక అన్నట్లు ఎవరైతే మీరు డొనేషన్ అనేది చేయాలనుకుంటున్నారో మంచి కాజ్ కోసము, మీకు స్కానర్ అనేది కూడా నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. సో మీరు షేర్ చేసి నాకు స్క్రీన్ షాట్ అనేది పెట్టి మీ వివరాలు అనేవి పంపించగలరు. ఉమా మాతాజీ. ఉమా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. మాతాజీ అన్మ్యూట్ చేయడం లేదు. రేపటి సెషన్ లో మళ్ళీ మనం కలుసుకుందామండి. సో రేపు మీరు ఏం షేర్ చేయాలనుకుంటున్నారో అది మీరు షేర్ చేసి మాతాజీ మాట్లాడతారా? నాకు వచ్చే హెల్త్ బాగాలేదు మాతాజీ, నేను రాలేదు. ఓకే మాతాజీ, నో ప్రాబ్లం. మీరు డిజిటల్ సర్టిఫికేట్ కోసం ఫామ్ అనేది ఫిల్ చేయించుకోండి మాతాజీ. సాటర్డే చేయొచ్చా మాతాజీ? చేయండి. థ్యాంక్ యూ మాతాజీ. ఓపిక లేదమ్మా. ఓకే మాతాజీ, నో ప్రాబ్లం. హరే కృష్ణ. చందు ప్రభుజీ. మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్తున్నారు మాతాజీ. ఇలానే క్లాసులు పెడుతుంటే ఇక డిస్టర్బెన్స్ కాకుండా ఇక ఇదే క్లాస్ ఫాలో అవుతాం మేము. తప్పకుండా ప్రభు, పెడతాను. అవును మాతాజీ. చాలా 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 బాగా చెప్తున్నారు మాతాజీ. చిన్న పిల్లలకి ఎలా చెప్తున్నారో అట్లా చెప్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. మీలో కొందరికైనా ఈ క్లాసెస్ బెనిఫిట్ అయ్యి మీరు భక్తిలో ముందుకెళ్తే అంతకన్నా మాకు పొందే ఆనందం ఇంకేమీ లేదు. మాకు ఇలా క్లాసులు ఉంటే రోజు రెగ్యులర్ గా చూడాల్సిందే. రోజు మనం మీట్ అవ్వలేం కాబట్టి వారానికి 2 రోజులు అలా పెట్టుకుని ఉంటాము మనం. ఆ క్లాసెస్ ఏంటంటే ఇట్లా మనకి ఉండవు, అంటే మనకి గ్రూప్ తగ్గుతుంది కాబట్టి ఆ క్లాస్ లో మీరు ఎలా సాధన చేస్తున్నారు, మీకు డైలీ సాధన చేసినప్పుడు వచ్చే ఇబ్బందులు ఏంటి, ఎలా మేనేజ్ చేసుకోవాలి, అట్లాంటివి కూడా మనం చర్చించుకున్నాం. డైలీ భగవద్గీత అనే కాకుండా కూడా మనము సాధన చేస్తున్నప్పుడు వచ్చే సమస్యల నుండి ఎలా మనం ఎదుర్కోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి డేని,
ఎలా శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ చదవాలి, ఆ బుక్స్ చదువుతున్నప్పుడు ఏమైనా అర్థం కాని విషయాలు ఏమన్నా ఉంటున్నాయా, నివేదన అనేది ఎలా చేస్తూ ఉండాలి, ఎలా మొదలు పెట్టాలి, ఇట్లాంటివన్నీ కూడా మనం జనరిక్ విషయాలు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మన నెక్స్ట్ తదుపరి క్లాసెస్ లో. ఆ 15 రోజులకు ఒక్క క్లాస్ లో అయినా కానీ మనము ఇలా జనరల్ టాపిక్స్ పైన డిస్కస్ చేసుకొని మిగిలిన 3 క్లాసెస్ అంటే 15 రోజులకు మనకి 4 క్లాసులు అవుతాయి కదా, 3 క్లాసులు భగవద్గీత చర్చించుకున్న, ఒక క్లాస్ కొంచెం జనరిక్ టాపిక్స్ పైన చర్చించుకుంటూ ఉంటే మీరు ఎక్కడైనా స్ట్రక్ అయినా కూడా ఫాస్ట్ గా అడ్వాన్స్ అయితే ముందుకెళ్ళగలుగుతారు కదా, అట్లా ప్లాన్ చేస్తున్నాను. చూద్దాం ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ సో మచ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. రేపు ఫీడ్బ్యాక్ సెషన్ లో మనం కలుసుకుందాము. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం. దండాత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం మాతాజీ. ప్రణామం. హరే కృష్ణ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. నేను అన్మ్యూట్ చేసినప్పుడు అందరూ ఒక్కసారి మాట్లాడితే నాకు అర్థం కావట్లేదు. మాతాజీ అట్లీస్ట్ మెసేజ్ ఎనేబుల్ చేయండి. చాలా చక్కగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామం. ఇది శ్లోకాలు ఇది గ్రూప్ లో పెడతారా మాతాజీ? ఏం శ్లోకాలు మాతాజీ? ఇప్పుడు 108 శ్లోకాలది 6వ అధ్యాయం వరకు. ఆ డీటెయిల్స్ నేను వచ్చే వారం పంపిస్తాను మీకు. గ్రూప్ లోనే కదా పంపిస్తారు? గ్రూప్ లోనే పంపిస్తాం మీకు. అన్ని వివరాలు గ్రూప్ లోనే వస్తాయి. గ్రూప్ లో ఉండండి, మీరు గ్రూప్ లో వచ్చే మెసేజెస్ ని చూసుకుంటూ ఉండండి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు మాతాజీ. మాతాజీ ధన్యవాద ప్రణామం. సంతృప్తిగా ఉంది. 9.20 కావట్లేదు భవానీ మాతాజీ, మీ వాయిస్ కట్ అయింది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. చెప్పండి, వినిపిస్తుంది. మీరు గూగుల్ ఫామ్ పంపారు కదా మాతాజీ, డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసినాము. అయితే యూ హావ్ రెస్పాండెడ్ అని వచ్చింది. సబ్మిట్ అయినట్టేనా మాతాజీ? సబ్మిట్ అయినట్టు. అదే కొంచెం డౌట్ అయినా మాతాజీ. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది మీకు లాస్ట్ లో. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం మాతాజీ. ఇప్పుడు 9.22లో అనన్యాచింతయంతో మామ ఏదైనా పరిభాషతే తేషాం నిత్యాభిప్రానం యోగక్షేమం వహామ్యం. అంటే ఎవరైతే వేరే చింతన లేకుండా నిత్యము నిరంతరము సర్వకాల సర్వావస్థలందు నన్నే ధ్యానిస్తారో, నా ఎందే మనసు లగ్నం చేస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. యోగక్షేమాలు అంటే అవి ఆధ్యాత్మికంగానా భౌతికంగానా? ఏదైతే మనకి ఆధ్యాత్మికంగా తోడవుతుందో దాన్ని చూసుకుంటాను. ఏదైతే మనకి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి మన జీవితంలో ఆల్రెడీ ఉందో అది పోకుండా కాపాడుతాను. యోగక్షేమం అన్నప్పుడు ఆ రోజు కూడా క్లాస్ లో కూడా చెప్పాను, యోగక్షేమం అనేది మనము భౌతికంగా అర్థం చేసుకోకూడదు. నాకు ఒక పెద్ద బంగ్లా కావాలి, కృష్ణ 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 పెద్ద బంగ్లా కావాలి, కృష్ణ 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 అనుకొని అది యోగక్షేమం అనుకుంటే భగవంతుడి దృష్టిలో అది యోగక్షేమం కాదు. యోగక్షేమం అంటే ఏంటి అంటే ఆధ్యాత్మికంగా మనం ఆయన వైపు వెళ్ళడానికి ఏదైతే మనకి కావాలో అవన్నీ చేకూరుస్తారు. ఏవైతే మన జీవితంలో ఆల్రెడీ ఉన్నాయో, మనం వెళ్ళడానికి మనకి తోడ్పడుతున్నాయో అవి ఎక్కడికి పోకుండా కాపాడతారు. అది ఆధ్యాత్మిక కోణంలోనే అర్థం చేసుకోవాలి. అయితే కొన్ని భౌతికంగా వచ్చినా కూడా మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి అట్లాంటివి భౌతికమైనవి ఇచ్చినా కూడా మన ఆధ్యాత్మిక పురోగతికి ఏవైతే ఉపయోగపడతాయో అవి ఇస్తారు. అది కూడా మనం యోగక్షేమం కిందే కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫినాన్షియల్ గా బాగా ఇబ్బంది పడుతున్నారు, ఆయనకి భగవంతుడి పైన ఎనలేని ప్రేమ ఉంది, కానీ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఆయన అడుగుతున్నారు, నాకు ఆర్థికంగా నేను సెటిల్ అయితే భగవంతుడి పైన మనసుని ప్రశాంతంగా సంలగ్నం చేయొచ్చు అనే భావనలో ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఆర్థికమైన సమస్యలు తీరేలాగా భగవంతుడు చూస్తారు. సో దట్ ఆ మనస్సు అనేది భగవంతుడి పైన స్థిరంగా వెళ్ళేలాగా. సో మనకి మరి భౌతికం అవుతుంది కదా. ఇప్పుడు ఆర్థిక కోరిక అనేది భౌతిక మార్గం అవుతుంది కదా. అర్థం కాల అంటే ఇప్పుడు మీరు ఆధ్యాత్మిక యోగక్షేమాలు అనేది చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు వాడు ఒకవేళ ఫైనాన్షియల్ గా బాగా స్ట్రగుల్ అవుతుండు, మీరునే అంటే ఎనలేని ఆర్తితోనే చేస్తుంటే
దాన్ని కాపాడుతాడు అని అంటున్నారు కదా. అంటే మరి దాన్ని మరి ఇప్పుడు అది దాంట్లో ఆధ్యాత్మిక కోరిక కాదు కదా, అది ఆధ్యాత్మికానికి సంబంధించింది కాదు కదా. ఒకవేళ ఆ కోరిక తీరితే ఆ వ్యక్తి ఎటెళ్తాడు, ఆ కోరిక తీరితే ఆ వ్యక్తి ఇంద్రియ భోగాల వైపు వెళ్తాడు అంటే ఆ కోరిక భౌతికమైన కోరిక. ఆ కోరిక తీరితే ఆయన ఇంకా దృఢంగా ఆధ్యాత్మికం వైపు వెళ్తారు అంటే ఆ కోరిక ఆధ్యాత్మికమైన కోరిక. అవును, అది ఎట్లా ఇప్పుడు కూడా తెలుస్తుంది? భౌతికం అది భగవంతుడికి తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. భగవంతుడికి తెలియదు. భగవంతుడికి మనల్ని ఎన్నో కోటాను కోట్ల జన్మల నుండి చూశారు. మనకి సాక్షి ఎటెళ్తామో ఆయన ఎగ్జాక్ట్లీ. సో ఆయనకు అన్ని తెలుసు కాబట్టి ఒక్కొక్కసారి భౌతికమైన కోరికని కూడా తీరుస్తారు. భౌతికమైన కోరిక తీర్చాడా అనిపిస్తుంది, కానీ భౌతికమైనది ఏదో మన ఇంద్రియ సుఖం కోసం తీర్చలా భగవంతుడు అక్కడ. అది తీరిస్తే ఆధ్యాత్మికంగా ఇంకా దగ్గరకు వస్తాడు. కాబట్టి ఆ యోగక్షేమంలో భాగంగా దాన్ని తీర్చాడు భగవంతుడు. ఒక్కొక్కసారి ఎంత మొర పెట్టుకున్నా ఇవ్వడు భగవంతుడు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే నా యోగక్షేమాలు నువ్వు చూసుకోవా అంటే అది కాదు అక్కడ అర్థం. నీకు ఆ కోరిక తీరితే నువ్వు భక్తిలో వెనక్కి వెళ్ళిపోతావు, నువ్వు పతనం చెందుతావు. నీకు ఉన్న బలంగా డబ్బు వచ్చేస్తే నువ్వు ఇంద్రియ సుఖాల వైపు వెళ్ళిపోతావు. నువ్వు భగవంతుడిని ఇప్పుడు పట్టుకున్నంత ఇదిగా కూడా పట్టుకోలేవు. అది భగవంతుడికి తెలుస్తుంది అనమాట. సో అటువంటి సమయంలో మనం ఎంత ఏడ్చి కీ పెట్టుకున్నా ఇవ్వరు అనమాట భగవంతుడు. సో అది మనకి ఏది ఇస్తే మంచిది, మంచిది అంటే భౌతికంగా కాదు ఆధ్యాత్మికంగా ఏది ఇస్తే మంచిది అనేది భగవంతుడికి తెలుసు కాబట్టి అలా ఆయన యోగక్షేమాలు చూసుకుంటాను అని చెప్తున్నాడు. అంటే ఇక ఆధ్యాత్మిక యోగక్షేమాలని అర్థం చేసుకున్నా మాతాజీ. ఇంకా ఆధ్యాత్మికమా భౌతికమా అనే క్వశ్చన్ లేదు ప్రభుజీ. మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి భౌతికమైంది తోడ్పడుతుంటే అది ఇస్తారు, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఆధ్యాత్మికమైంది తోడ్పడుతుంటే అది ఇస్తారు. ఏదైతే మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తుందో దాన్ని ఇస్తారు భగవంతుడు, దాన్ని కాపాడుతారు భగవంతుడు. అది భౌతికమైంది ఇవ్వచ్చు, ఆధ్యాత్మికమైంది ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. అంటే సబ్జెక్ట్ టు కండిషన్ అన్నట్టు అంతేనా మాతాజీ? అంతే అంతే ప్రభు, అంతే. అయితే ఇంకొకటి మెసేజ్ ఎనేబుల్ చేయండి. అంటే ఇప్పుడు మీరు ప్రతిసారి మ్యూట్ పొజిషన్ హోస్ట్ ఇస్ నాట్ అలోయింగ్ టు అన్మ్యూట్ అంటుండ్రు కదా, కానీ అట్లీస్ట్ ఇప్పుడు అంటే ఏదైనా మేము షేర్ చేయాలంటే మాట్లాడినప్పుడు మెసేజ్ కి అయితే మీకు అంతరాయం అయితే ఉండదు కదా మాతాజీ? మెసేజెస్ మీరు పంపించవచ్చు ప్రభు, అందరు పంపిస్తున్నారు ఇక్కడ. ఏది ఇక్కడ మెసేజ్ చాట్ లో చాట్ పెడితే మీరు హోస్ట్ ఇదిగోండి నాకు ఇక్కడ వచ్చాయి చూడండి. హరే కృష్ణ ప్లీజ్ షేర్ స్కానర్ మాతాజీ, స్కానర్ షేర్ చేయండి అని పెట్టారు. ఓకే, ద హోస్ట్ హస్ డిజేబుల్డ్ గ్రూప్ చాట్స్ అని నేను చాట్స్ లో కొడితే అది వస్తుంది. అట్లా అని నేను నా పేరు మీద మీరు డబుల్ క్లిక్ చేసి నాకు మెసేజ్ పెట్టచ్చు అక్కడ. మీరు మీ పేరు మీద డబుల్ క్లిక్ చేస్తే వస్తుందా? వస్తుంది, నాతో చాట్ చేయడం వస్తుంది. ఏది మాట్లాడి వస్తుంది? మీరు చాట్ బాక్స్ ను ఎనేబుల్ చేయండి, డిజేబుల్ ఎందుకు చేస్తున్నారు అంటే ఇబ్బంది మాట్లాడి. డిజేబుల్ ఎందుకైంది అంటే ఒకరికొకరు చాట్ ఆప్షన్ లేకుండా ఎవరైతే ప్రీచర్ ఉన్నారో వారికి మాత్రమే చాట్ ఆప్షన్ ఎనేబుల్ అయి ఉంది. సో మీరు నాకు మెసేజ్ అనేది పంపించవచ్చు. మీరు నెంబర్ చెప్పండి మాట్లాడి. మీరు ఇక్కడ నెంబర్ కాదు ప్రభు, ఇక్కడ పైన పార్టిసిపెంట్ లిస్ట్ లో నాకు చాట్ ఇప్పుడు కింద చాట్ ఉంది కదా, చాట్ లోకి వెళ్ళిపోయి మీరు హోస్ట్ కు పంపించవచ్చు. మీరు డబుల్ క్లిక్ చేస్తే రైట్ వచ్చింది కదా, దాంట్లో చేస్తే అంటే డ్యూరింగ్ ది క్లాస్ ఆల్సో ఆర్ యు ఏబుల్ టు సెండ్ మెసేజ్? yes you can send me message. పర్లేదు. అంటే మాతాజీ అంటే మేము చాలా మంది ప్రణవానందది చాలా మంది ఉంటాయి, కానీ మీది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచ్. ఎందుకంటే ఇప్పుడు మీరు అందరికి అందుబాటులో ఉండి దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి మంచి, అంటే ఇక ఫ్యూచర్ లో వీళ్ళు పెరిగితే పార్టిసిపెంట్స్ పెరుగుతాయి, దాన్ని సిచ్యువేషన్ ఎట్లుంటుందో, కానీ ఇప్పుడైతే చాలా బాగా అంటే మనసుకు హత్తుకునేటట్లుగా ఏం చెప్పాలనో ఎవరి స్థాయికి వాళ్ళ స్థాయికి దిగి దాన్ని అర్థం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ మాతాజీ. అయితే టీచింగ్ లో నాకు ఆ మెలకువలు తెలుస్తాయి కాబట్టి మీరు చాలా చాలా బాగా అంటే భగవద్గీతను చాలా బాగా అందిస్తున్నారు. ధన్యవాదాలు. అయితే అందుకని నేను అన్నది ఏంటంటే ఒక చాట్ పంపిస్తాము. ఓకే, అయితే స్కానర్ కూడా పెట్టండి. పెడతాను మాతాజీ. ధన్యవాదాలు. ఇంకొకటి అంటే
ప్రతిసారి మ్యూట్ చేస్తే అంటే క్లాస్ డిస్టర్బ్ అయిద్దనా? అవును ప్రభు. అవును అవును మనకి, మధ్య మధ్యలో ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు తీసుకొచ్చేసరికి క్లాస్ పక్కకి వెళ్ళిపోతుంది ప్రభు. అవును ఫ్లో అది ఫ్లో మ్యూట్ చేస్తున్నాను కాబట్టి మీకు ఫ్లో అర్థమవుతుంది. నేను అందరినీ అన్మ్యూట్ చేస్తున్నాను అనుకోండి, ఒకరి వెనక టీవీ నడుస్తూ ఉంటుంది, ఒకరు వాళ్ళ ఇంట్లో మాట్లాడుతూ ఆ కేకలు వినిపిస్తుంది. ఫ్లో పోతుంది ఫ్లో పోతుంది. ఇంతమందితో కొంచెం క్లాస్ చెప్తున్నప్పుడు ఆన్లైన్ లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వ్యక్తపరిచే అవకాశం ఇవ్వట్లేదు, అయితే ఇవ్వట్లేదు కాబట్టి మన ఫ్లో అనేది కరెక్ట్ గా వెళ్తుంది. సో రెండు రకాలుగా జరుగుతుంది. చాలాసేపు ఈ విషయాలు షేర్ చేసుకున్నాను మీకు, మేము కొడుతుంటే మీకు తెలుస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. బట్ ఈ క్లాసెస్ కి ఇలా ఉంటాయి ప్రభు. బట్ ఒక్కసారి మనం మళ్ళీ 108 శ్లోకాస్ లోకి వెళ్ళిపోయాక మనం ఫ్రీగా మాట్లాడుకోగలుగుతాం, ఎందుకంటే మనం గా కలుస్తూ ఉంటాం కాబట్టి. ఇప్పుడు మనకి సిలబస్ ఉంది కదా, ఒక రోజులో ఒక అధ్యాయం కంప్లీట్ చేయాలి, ఆ స్లైడ్స్ కంప్లీట్ చేయాలి అని సిలబస్ ఉంది. మనకి ఆ క్లాసెస్ కల్లా సిలబస్ ఉండదు. ఓకే, నేను ఒక శ్లోక సగం చెప్పినా నో ప్రాబ్లం, నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం కలిసినప్పుడు మిగిలిన సగం చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు నేను సమయం ఇవ్వడానికి నాకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటది ప్రభు. బట్ ఈ క్లాస్ కొంచెం అది లిమిట్ గా ఉంది కాబట్టి నేను అలా. హరే కృష్ణ, దండవత్ మాతాజీ. చెప్పండి ప్రభు. ఇవి మొత్తం స్పీచ్ అయిపోయినాకనే క్వశ్చన్ కి హ్యాండ్ రైజ్ చేయాలండి మాతాజీ. అదైతేనే కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇట్లా మీరు అన్మ్యూట్ చేసిననుకో ఇక అందరూ మాట్లాడుతూనే ఉంటారు, ఏది అర్థం కాదు. ఇవ్వండి అని అన్నారు అంతే, ఏమనలేదు. ఏం లేదు మాతాజీ, ఇప్పుడు పూర్తిగా అయినాకనే ఎవరెవరు డౌట్లు ఉన్నాయో క్వశ్చన్ హ్యాండ్ రైజ్ చేస్తే అప్పుడు క్లియర్ గా ఉంటది. ఇక మధ్యలో అన్మ్యూట్ చేసిననుకో అది మొత్తం అందరూ డిస్టర్బెన్స్ అయింది. వాస్తవమే, కొంతమంది అన్మ్యూట్ లో ఉండే మాట్లాడుతుంటారు ఇంట్లో. అదే అది ఇదే పాటించండి మేడం. పూర్తిగా అయినాకనే మాతాజీ, పూర్తిగా అయినాకనే చేయండి. ఒక చివరి ప్రశ్న మాతాజీ, చెప్పండి. ఇప్పుడు ఈ కలియుగంలో గృహస్థాశ్రమం నుండి రజోగుణాన్ని అధిగమించడం సాధ్యమేనా? ఎందుకంటే అంటే గృహస్థాశ్రమం నుండి గృహస్థులే ఇక్కడ చెప్పే, నేను కూడా గృహస్థ జీవనంలో ఉన్నాను, మా గురువులు కూడా గృహస్థ జీవనంలో ఉన్నారు, వీళ్ళందరూ కూడా గృహస్థ జీవనంలోనే ఉన్నారు, ఎవరు దేన్ని వదలలేరు. ఇప్పుడు రజోగుణాన్ని మనం బయటపడగలుగుతామని బయటపడగలుగుతాం ప్రభు. భక్తి చేస్తున్నప్పుడు ఏమైతుంది అంటే మెల్లమెల్లగా గుణాల నుండి పైకి వస్తూ ఉంటాం. తమో గుణం నుండి రజోగుణం, రజోగుణం నుండి సత్వగుణం, సత్వగుణం నుండి శుద్ధ సత్వంలోకి వస్తాం. భక్తికి ఆ శక్తి ఉంది మనల్ని బయటికి తీసుకొచ్చేలాగా. అది ఏ ఆశ్రమమైనా అవ్వనివ్వండి, అది సన్యాసాశ్రమం అవ్వనివ్వండి, గృహస్థాశ్రమం అవ్వండి, బ్రహ్మచారి ఆశ్రమం అవ్వనివ్వండి, వానప్రస్థ ఆశ్రమం ఏదైనా అవ్వనివ్వండి, భక్తికి ఆ శక్తి ఉంది. మనల్ని రజోగుణం కాదు కదా, శుద్ధ సత్వంలో నిలబెట్టగలిగే శక్తి భక్తికి ఉన్నది. సో అది మనం ఒక గురువు సమక్షంలో, గురువు గైడెన్స్ లో మనం భక్తిని ఆచరణ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఎలా మనం ఈ గుణాల నుండి బయటికి రావచ్చు అనే నేర్పు అనేది గురువు గైడెన్స్ లో మనం పొందగలుగుతాం. అంటే ఆ గురువు విశుద్ధ భక్తుడు కావాలి కదా. డెఫినెట్లీ ఎప్పుడైనా కానీ ఆ శుద్ధ స్థలంలో శుద్ధ భక్తుడు అయ్యి ఉన్న వ్యక్తినే గురువుగా మనం అంగీకరిస్తాం. అంగీకరించాలి. కానీ ప్రస్తుత కలియుగంలో, కళాయుగంలో ఏమవుతుందంటే కొంతమంది అంటే ఫాల్స్ గురువులు కూడా ఉండి ఈ భక్తి మార్గం అనేది పెడద్రోవబడుతుంది. దట్ ఈస్ ట్రూ, కరెక్ట్. అవును, అందుకనే చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి గురువుని. గురువులో తప్పు చేస్తామంటే మన జీవితం పోయినట్టే. అదే వచ్చింది. రేపటి నుంచి 11 o'clock 18 days 11 o'clock అంతే ప్రభు. అయితే రోజు ఇప్పుడు మీ మాదిరిగా 18 క్లాసులు ఒకరే చెప్పారు, ఒకరే చెప్తారు. ఈ 18 క్లాసులు ఎప్పుడైనా కానీ ఒక ప్రీచరే ఉంటారు ప్రభు. 18 రోజులు ఎవరైతే మొదలు పెట్టారో వాళ్ళే చివరి దాకా తీసుకుంటారు. బట్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వేరే వాళ్ళు ఎవరైనా రావచ్చు. 108 days ఎప్పుడు స్టార్ట్? 108 days నేను మీకు వివరాలు పంపిస్తాను ప్రభు. నెక్స్ట్ మీకు ఆదివారం కానీ సోమవారానికి కానీ మీకు వివరాలు అనేవి పంపిస్తాను. సరే, అట్లే 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ అమాంగ్ 18 chapters, అమాంగ్ 6 chapters? అమాంగ్ 18 chapters. అయితే ఫస్ట్ 6 chapters ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనది ఒక బ్యాచ్ నడుస్తుంది కదా, ఇంతకు ముందు కూడా నేను 18 days చెప్పాను. వాళ్ళది అయిపోయాక నేను అది 108 శ్లోకాస్ స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేశాక ఒక్కొక్క శ్లోక డిస్కస్ చేసుకుంటూ అట్లా మేము మొదటి 6 అధ్యాయాలు కంప్లీట్ చేసాం. ఇప్పుడు 7వ అధ్యాయం మొదలు పెట్టాలి. ఆ బ్యాచ్ తోనే మీరు కూడా జాయిన్ అయితే మీకు 7వ అధ్యాయం నుండి చెప్తాను. అయితే మీరు ఏమి అర్థం కాకుండా ఉండదు అనే క్వశ్చన్ ఉండదు, ఎందుకంటే 18 రోజుల పాటు మీరు ఏదైతే విన్నారో దాన్ని కంటిన్యూ
ఉంటారు అంతే. అంతకు మించి మనం కోల్పోయేది ఏమీ ఉండదు. అంటే ఓకే, నాకు అసలు డిస్కనెక్ట్ గా ఉంది, నాకు అర్థం కావట్లేదు, అలాంటి భావన ఏమీ ఉండదు మీరు. ఎందుకంటే ఇన్ని రోజులు మనం వింటూనే ఉన్నాం కాబట్టి మీరు కనెక్ట్ అయిపోతారు. ఇఫ్ మీకు పాత రికార్డింగ్స్ కూడా కావాలి అంటే అవి కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు రేపు 11 o'clock ఉండేది 7th చాప్టర్ నుంచా? లేదు లేదు, అది మొదటి నుండి ఉంటుంది. అది 108 కాదు, అది 18 రోజులు 18 అధ్యాయాలు. అయితే రేపు 7వ అధ్యాయమా? రేపు ఫస్ట్ అధ్యాయం? రేపు 7వ అధ్యాయం కదా, రేపటి నుండే మొదలవుతుంది. రేపు మొదటి మరి అధ్యాయం. ఆల్రెడీ 6 అధ్యాయాలు అయిపోయిన గ్రూప్ పేరు ఉందా మాతాజీ? 6 అధ్యాయాలు అయిపోయింది. 108 శ్లోకాల క్లాస్, నేను చెప్పే క్లాస్ లో 6 అధ్యాయాలు అయిపోయాయి. అది ఏ టైంకు? ప్రభుజీ యాక్చువల్ గా రేపటి నుంచి ఇప్పుడు మనం ఏదైతే బ్యాచ్ తీసుకున్నామో ఇట్లాంటి ఫ్రెష్ బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అది 11. ఓకే, దానికి ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాసెస్ కి సంబంధం లేదు. అది మళ్ళీ కొత్త డివోటీస్ ఎవరైతే కొత్తగా భగవద్గీత వినాలి అనుకుంటున్నారో అది జాయిన్ అవుతారు వాళ్ళు. సో మీరు మళ్ళీ అది జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు 18 రోజులు విన్నారు కాబట్టి మీరు ఇప్పుడు నెక్స్ట్ కోర్స్ ఏంటి అంటే 108 శ్లోకాలు వినే కోర్స్ అనేది మీకు నెక్స్ట్ కోర్స్. సో అది ఎవరికి అంటే కొత్తగా, ఇప్పుడు మీలాగా కొత్తగా ఎవరైతే వినాలి అనుకుంటున్నారో వారి కోసం పెట్టిన కోర్స్ అది రేపటి నుంచి పెట్టింది. అంటే we want to listen again and again. For that only I'm asking. అగైన్ అంటే మీకు మళ్ళీ అది మొదటి నుండి స్టార్ట్ అయింది. రేపు మీరు అది మొదటి నుండి రేపు 11 o'clock ఉందంటుండ్రు కదా, 11 o'clock ఉంటుంది ఉంది. అధ్యాయం అవుతాము. మళ్ళీ మీరు చెప్పే మరి 7వ అధ్యాయంది అంటే 6 అధ్యాయాలు అయిపోయినాయి, 7వ అధ్యాయం ఎప్పుడు ఎన్ని గంటలకు? అందుకనే అన్ని కాకుండా మీరు అది వినడానికి మళ్ళీ అటు వెళ్ళిపోతే రేపు అది అయిపోయాక మళ్ళీ ఇంకో బ్యాచ్ స్టార్ట్ అయింది. సో అట్లా తిరుగుతూ వెళ్ళొద్దు. మీరు ఆల్రెడీ 18 అధ్యాయాలు విన్నారు కాబట్టి నెక్స్ట్ కోర్స్కి వెళ్ళండి. సో నెక్స్ట్ కోర్స్కి వెళ్తే 108 శ్లోకాల పైన ఫోకస్డ్ గా డిస్కస్ చేస్తాం కాబట్టి దాంట్లో మీరు జాయిన్ అయితే ఒక సిస్టమాటిక్ గా నేర్చుకున్నట్లు ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద రికమెండేషన్. Why don't you share now itself the 108 slokas which is available with you, the list? డెఫినెట్లీ నేను షేర్ చేస్తానని చెప్తున్నాను. గెట్ టుగెదర్ అయ్యాక నేను మీకు వివరాలన్నీ పంపిస్తాను, రికార్డింగ్స్ పంపిస్తాను, ఎప్పుడు జాయిన్ అవ్వాలి, జూమ్ డీటెయిల్స్ అన్ని పంపిస్తాను. ఓకేనా? అంటే కరెక్టే మాతాజీ. 108 శ్లోకాల నెంబర్లు మీరు పెడితే మేము దాన్ని ఫాలో అప్ చేసి 108 రాసుకొని తాత్పర్యం అంతా వెళ్ళిన అడ్వాన్స్ బిఫోర్ గోయింగ్ టు లిసన్ we will get full prepared. For that only I am requesting, asking. Sure ప్రభు, నేను పెడతాను. ఓకేనా? షూర్, థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. మేము బెంగళూరులో ఉంటాం, మాకు సర్టిఫికేట్ అది ఎలా వస్తుంది మాతాజీ? డిజిటల్ సర్టిఫికేట్ వస్తుంది మాతాజీ. ఓకే, అది పంపించారా మాతాజీ ఫిల్ చేసుకోవడానికి? నేను మీకు ఫామ్ లింక్ పంపించాను. ఫామ్ మీరు ఫిల్ చేస్తే మీకు డిజిటల్ సర్టిఫికేట్ ఒక 10 days పడుతుంది. అవి రెడీ అయ్యాక మీకు ఒక గూగుల్ డ్రైవ్ లింక్ ఇస్తాను. దాంట్లో మీ పేరుతో ఉంటుంది సర్టిఫికేట్. మీ పేరుతో ఉన్న సర్టిఫికేట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. మీరు చాలా కష్టపడి మా కోసం జ్ఞానం ఇవ్వడం కోసం మీ టైం చాలా తీసుకుని మాకు చేశారు మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. మేము ఇలాగే కంటిన్యూ చేస్తాం మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ కవిత. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు చాలా 18 రోజులు మా కోసం భగవద్గీత క్లాసెస్ తీసుకున్నారు. మా అందరి కోసం చాలా చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు మాతాజీ. మేము ఎన్ని క్లాసులు విన్నా కూడా అంత ఇది లేకుండే గానీ మీరు చెప్పిన తర్వాత చాలా క్లియర్ గా అర్థమైంది మాతాజీ. మేము అసలుకి ఇలాంటి క్లాసెస్ ఫ్యూచర్ లో కూడా మీరు ఇలాంటి క్లాసెస్ తీసుకొని ఉండడానికి చాలా తీవ్రంగా సంతోషపడుతున్నాం మాతాజీ. ఎప్పుడు ఇలానే ఉండాలనుకుంటున్నాం మాతాజీ. మీ నుండి ఇలానే క్లాసెస్ వినాలని. అవ్వకండి, అదొక్కటే మా అభ్యర్థన అంతే. ఇక్కడ విన్న తర్వాత వదిలేసేద్దాము అని అనుకోకండి, కంటిన్యూ చేయండి. ముందుకు వచ్చి మిగిలిన క్లాసెస్ కూడా అటెండ్ అవ్వండి. మనకు అప్పుడు అంటే ఇట్లా ప్రతిరోజు వినాల్సిన అవసరం ఉండదు. అప్పుడు వారానికి 2 రోజులు 1 రోజు అలా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకుని అటెండ్ అవ్వండి. మిస్ అవ్వకండి. ఒకసారి దూరం అయ్యామంటే దూరం అయిపోతూనే ఉంటాం అంతే. సో అది మాత్రం జాగ్రత్తగా మీరు సాంగత్యంలో ఉండి జ్ఞానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు అటెండ్ ద గెట్ టుగెదర్ in person to receive the certificate, still do we need to fill up the Google form? Yes ప్రభుజీ, మీరు ఫిల్ చేయండి. ఎందుకంటే ఆ గెట్ టుగెదర్ ఎవరైతే వస్తున్నారో ఆ వివరాలు కూడా మాకు తెలుస్తాయి కాబట్టి అందరూ కూడా ఆ ఫామ్ ని ఫిల్ చేయండి. సో అందులో 2 ఆప్షన్స్ ఇచ్చాము. గెట్ టుగెదర్కి వచ్చి తీసుకుంటారా సర్టిఫికేట్,
గెట్ టుగెదర్ కి రాలేము, మాకు డిజిటల్ సర్టిఫికేట్ కావాలా అని 2 ఉన్నాయి. సో మీరు వస్తున్నారు కాబట్టి ఎస్ నేను వస్తాను అక్కడ తీసుకుంటాను అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి మీరు. సో మాకు వివరాలు అనేవి ఉంటాయి, ఎంతమంది వస్తున్నారు ఎంతమంది రావట్లేదు అనే దానికోసం ఇద్దరిని పిలిచాను. ఎస్ థ్యాంక్ యూ మాతాజీ. రేపు మనం బ్యాక్ సెషన్ లో కలుసుకుందాము. అయితే మీరు ఏం నేర్చుకున్నారు, ఏంటి మీ జీవితంలో ఆచరించాలి అని ప్రయత్నం చేస్తున్నారు, ఎన్ని మాలలు జపం పెట్టారు, ఒకవేళ పెట్టకపోతే ఎన్ని మాలలు మొదలు పెడతారు, ఎన్ని మాలలు మొదలు పెడతారు, ఈ వివరాలు అనేవి కూడా షేర్ చేయండి రేపు. అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంత తెలుసుకున్న తర్వాత జస్ట్ థ్యాంక్ యూ ఈజ్ నాట్ ఇనఫ్ కదా. మనం భగవంతుడు మనకి ఇన్ని ఇచ్చారు, సో మనం భగవంతుడికి తిరిగి మనం మన జీవితంలో కొంత సమయాన్ని ఇవ్వాలి, అది మనం చేయాల్సింది. జస్ట్ సేయింగ్ థ్యాంక్ యూ టు కృష్ణ, థ్యాంక్ యూ టు గురు ఈజ్ నాట్ ఇనఫ్. అఫ్ కోర్స్ ఆ థ్యాంక్ఫుల్ యాటిట్యూడ్ కూడా ఉండాలి మనకి. దాంతోపాటు మన జీవితంలో ఏం మార్పు తీసుకొస్తుంది అనేది ఇంకా గొప్ప విషయం. ఓకే, అది కూడా షేర్ చేయండి రేపు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ్. రేపటి సెషన్ లో మనం కలుసు. ధన్యవాదాలు.